ఈ థ్యాంక్ యూ. మూవీలో నాకు నచ్చిన మూవీ 'ఆర్ఎక్స్ 100' మూవీ చాలా చాలా ఇష్టం నాకు. అవునా? రైట్. సా ఇట్ థ్యాంక్ కపుల్ ఆఫ్ టైమ్స్ యాహ్! యూ. మీ థియే లైక్ డిడ్ యూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్ రిలీజ్ అయినప్పుడు? యాహ్! థియేటర్‌లోనే. ఓహ్! నైస్. యాక్చువల్లీ నేనెక్కువ థియేటర్‌కెళ్ళను. హ్మ్. హ్మ్. బట్ కొన్ని మూవీస్‌కెళ్తా. అందులో మీ మూవీ యాహ్! ఒకటెళ్ళా. మళ్ళీ బికాజ్ మీదికి ఐప్యాడ్‌లో గూడా వీళ్ళకి గూడా కష్టం గదా! మూవీస్‌కి ఎక్కువ వెళ్ళడం. ఆహ్, అంటే బయట ఎక్కువైపోతది. సో, యాహ్! బయట డెఫినెట్‌లీ. స్టేట్స్‌లోనే ఉండడం వల్ల రైట్. సో నితీష్, ఐ హావ్ ప్రిపేర్డ్ ఫ్యూ క్వెషన్స్ ఫర్ యూ. ఆహ్, షూర్. సో యాహ్! బేసిక్‌గా ఫస్ట్ క్వెషన్ ఏంటంటే, మన తెలుగు స్టేట్స్ నుంచి ఆహ్, ఒక క్రికెటర్స్ రావడం అనేది చాలా చాలా రేర్. ఎస్పెషల్లీ ఏపీ, తెలంగాణ నుంచి. ఆహ్, అంటే యూ ఆర్ దట్స్ వై మీకు ఆ స్పెషాలిటీ గాని, మా అందరూ తెలుగు వాళ్ళందరము లైక్ నీకంత సపోర్ట్ చేస్తున్న రీజన్ గూడా మెయిన్ అదే. బికాజ్ ఎక్కడో బాంబే నుంచి లేకపోతే వేరే బెంగుళూరు, ఢిల్లీ అటునుంచి ఎక్కువ మంది క్రికెటర్స్ వస్తూ ఉంటారు. నువ్వు ఆ పర్టిక్యులర్ రీజన్ ఏదన్నా ఉందా? అసలు ఎందుకు మన దగ్గర నుంచి ఎక్కువ మంది ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాము అని? పర్టిక్యులర్ రీజన్ అంటే వాళ్ళ దగ్గరున్న స్కిల్ సెట్టే మన దగ్గర గూడా ఉంటది. వాళ్ళ దగ్గరున్న టాలెంట్ మన దగ్గర గూడా ఉంటది. కాకపోతే ఎక్స్‌ప్లోజర్ అనేది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు 'విరాట్ కోహ్లీ' ఢిల్లీ నుంచి ఆడడం, 'రోహిత్ శర్మ' ముంబై నుంచి ఆడడం. సో, ఒక సర్టెన్ ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళు. హ్మ్. యూ టేక్ ఆంధ్ర ఆర్ హైదరాబాద్ అంటే ఉన్నారు. బట్ ప్రెజెంట్‌లో ఎవరు లేరు. యాహ్! సో, ఉన్నవాళ్ళు కూడా అయిపోయింది మొత్తం. సో, ప్రెజెంట్ ఇప్పుడు ఆడుతున్న వాళ్ళు కూడా ఎవరు అంత 'కేఎస్ భరత్' ఆడాడు. బట్ నాట్ అట్ ద లెవెల్ ఆఫ్ 'విరాట్ కోహ్లీ' గాని, యెస్. 'రోహిత్ శర్మ' గాని. సో, అలా అయింది. ఎందుకంటే ఒకళ్ళు అక్కడికెళ్లి సెట్ చేస్తే, మన కింద జూనియర్స్ బిలీవ్ చేసి, ఆ జూనియర్స్ హార్డ్ వర్క్ చేసి, వాళ్ళు గూడా రావడం అనేది స్టార్ట్ అవుతది. సో, ఒక తెలుగు ప్లేయర్ అక్కడికెళ్లి ఇప్పుడు అంబటి రాయుడు ఉన్నాడు. రాయుడు ఆడడం వల్ల కొంతమంది ప్లేయర్స్ హైదరాబాద్ నుంచి దే గాట్ పిక్డ్ ఇంటూ ఐపీఎల్. బట్ యెస్. దే కుడెంట్ మేక్ ఇట్. బట్ అట్లనే ఇప్పుడు నాలాగా ఇప్పుడు నేను ఇండియా ఆడిన తర్వాత నాలా ఇంకొంతమంది ఐపీఎల్‌కొచ్చి నాలా మళ్ళీ పెర్ఫార్మ్ చేస్తే, సో, మన ఆంధ్ర స్టేట్స్ అండ్ హైదరాబాద్ స్టేట్స్ కూడా దే విల్ బి వెల్ నోన్ అన్నమాట. ఎందుకంటే కన్సిస్టెన్సీ పర్ఫార్మన్స్ అనేది మన దగ్గర నుంచి రాలే ఎప్పుడు. అవును. అవును. సో, ఇప్పుడు నా దగ్గర నుంచి వచ్చింది నెక్స్ట్ వచ్చేవాళ్ళు ఇప్పుడు నేను ఆడానంటే ఇప్పుడు వైజాగ్‌లో నేను ఆడుతున్న వాళ్ళు మా రంజీ ట్రోఫీ ప్లేయర్స్, సీనియర్ ప్లేయర్స్ నితీష్ ఆడాడు. వై కాంట్ ఐ? అంటే నితీష్ కూడా ఆడుతున్నాడు. మేమెందుకు ఆడలేము అన్నట్టు లైక్ అలా ఒక మోటివేషన్ అనేది ఉంటది. ఎందుకంటే ఒక విరాట్ కోహ్లీ ఢిల్లీలో సెట్ చేసాడు కాబట్టి ఢిల్లీ ప్లేయర్స్ అందరూ ప్లాన్ అయన్నీ తీసుకొనొచ్చి అవును. విరాట్ కోహ్లీ తర్వాత ఆడడం జరిగింది. సో, నేను చెప్పేదేంటంటే ఒక ప్లేయర్ ఫస్ట్ వెళ్లి ఆడితే ఆ స్టేజ్‌లో హ్మ్. ఇండియన్ స్టేజ్‌లో అన్నిట్లో రిప్రజెంట్ చేసి ఆడితే, సో అది చూసి రెస్ట్ ఆఫ్ ది ప్లేయర్స్ కూడా మోటివేట్ అయ్యి వస్తారనమాట. సో, సో అందుకని దట్స్ వాట్ ద లైక్ మెయిన్ రీజన్. టైప్ ఆఫ్ కోచింగ్‌లో గాని ఆర్ మేనేజ్‌మెంట్, ఎంకరేజ్‌మెంట్ ఆ డిఫరెన్స్ అయితే అదర్ స్టేట్స్‌కి మనకి ఏమి ఉండదా? అహా! పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ఎందుకంటే మేబీ వాళ్ళకన్నా మనకి ఇంకా ఫెసిలిటీస్ ఎక్కువుండొచ్చు. ఎందుకంటే మా ఆంధ్రాలో ఫెసిలిటీస్ బావున్నాయి యాక్చువల్లీ. ఓహ్! దేర్ ఆర్ గుడ్ గ్రౌండ్స్, గుడ్ వికెట్స్. కాకపోతే ఏంటంటే ఆ బిలీవ్ అనేది లేదు. హ్మ్. ఈవెన్ సో, ఆ మన బిలీవ్ అనేది ఎప్పుడైతే వస్తదో నేను కూడా ఆడగలను బిలీవ్ ఎప్పుడైతే వస్తదో సో, ఆ హంగర్ అనేది ఉంటదనమాట. సో, ఆ బిలీవ్ రావాలంటే ఇప్పుడు నాలాగా లేకపోతే 'కేఎస్ భరత్' లేకపోతే 'హనుమ విహారీ' మేము హైయర్ లెవెల్స్ ఆడి ఆ టోన్ సెట్ చేస్తే రెస్ట్ ఆఫ్ ది ప్లేయర్స్‌కి ఆ బిలీవ్ అనేదొస్తది. సో, ఆ బిలీవ్ వస్తే మాక్స్ ఆఫ్ ద ప్లేయర్స్ కెన్ అచీవ్ వాట్ ఐ యామ్ అచీవింగ్ నౌ. అంటే మేబీ బికాజ్ మన తెలుగు స్టేట్స్‌లో స్పోర్ట్స్ అనేది ప్రిఫరెన్స్ గూడా పేరెంట్స్ చాలా తక్కువిస్తారు కిడ్స్‌కి. కంపేర్ టు అదర్ స్టేట్స్. ఎందుకంటే మన దగ్గర ఎక్కువ స్టడీస్‌కి గాని ఆర్ కోచింగ్ సెంటర్స్ వీటికున్నంత ఇది స్పోర్ట్స్ పైన ఉండదు. ఆహ్, జనరల్లీ లైక్ ఐ మీన్ ఈవెన్ మా అప్పటి నుంచి అలాగే ఉంది. ఇప్పుడు మీకు గూడా లైక్ మీ లైక్ ఐ యామ్ 30 నౌ. సో, మీరిప్పుడు 20 ఉంటారు. సో, లైక్ ఇట్స్ బీన్ లైక్ థట్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్. సో, నాకు అది ఐ మీన్ అది గూడా ఒక రీజన్ డెఫినైట్‌లీ. ఆహ్, బికాజ్ పేరెంట్స్ మన ఈ ఫీల్డ్‌లో ఎంకరేజ్ చేయకపోవడం అనేది. యాహ్! సో, యెస్. ఆహ్, వా వాట్ వాట్ డు యూ థింక్ అంటే ఇప్పుడు స్కూల్ లెవెల్‌లో ఆహ్, ఏదన్నా ఆహ్, వ మనము అంటే లైక్ వన్ ఇనిషియేటివ్ విచ్ కెన్ ఇంప్రూవ్ దిస్ అంటే 'విరాట్ కోహ్లీ' ఇంటర్వ్యూ ఒకటి చూసాను. అందులో ఆయన చెప్పారు దట్ స్పోర్ట్స్ ఆడడం అది ప్రొఫెషన్ తీసుకున్నా, తీసుకోకపోయినా అది చాలా పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని.
సో వాట్ డు యూ థింక్ ఈస్ వన్ థింగ్ మన స్కూల్స్‌లో గాని పెట్టాలి? బికాజ్ వాట్ ఈస్ అన్ ఇంపాక్ట్ ఆఫ్ స్పోర్ట్స్ ఒక కిడ్ మీద ఒక స్కూల్‌లో? నన్నడిగితే స్కూల్‌లో అనేది మనకి స్కూల్ గేమ్ పీరియడ్స్ ఉంటాయి. లేకపోతే ఇయన్నేంటి అంటే చాలా మంది నేను ఆడుతున్నప్పుడు నేను చదువుతున్నప్పుడు దే యూజ్డ్ టు స్కిప్ స్కూల్ గేమ్ పీరియడ్స్ అన్నమాట. లైక్ ఎక్స్‌ట్రా క్లాసెస్ కోసం. సో, సింపుల్ ఏం లేదు. అప్పుడప్పుడు యాక్టివిటీస్ అలా అవుతూ ఉంటే దే విల్ బి ఆల్సో ఇన్ గుడ్ పొజిషన్ అంటే బాడీ వైస్ ఫిట్‌గా ఉండడం. ఒక పీరియడ్ చాలు. అండ్ ఆల్సో కమింగ్ టు యంగ్‌స్టర్స్ ఇంకా చిన్న పిల్లలు స్టడీస్‌కి ఐ నో చిన్నప్పుడు నాకు కూడా అయిందిది. మా మదర్ స్టడీస్ మీద ఫోర్స్ చేసేవాళ్ళు. మా డ్యాడీ ఎక్కువ స్పోర్ట్స్ మీద ఫోకస్ చేసేవాళ్ళు. బట్ ఒక సర్టెన్ నన్నడిగితే మీరు ఫస్ట్ నుంచే ఫోర్స్ చేయొద్దు. క్రికెట్ ఆడాలి, స్పోర్ట్స్ ప్లేయర్ అవ్వాలి అని. నన్నడిగితే ఫస్ట్ ఒక 2 ఇయర్స్ జస్ట్ ఫర్ ఫన్ పెట్టాలంతే. అంటే అబ్బాయి క్రికెట్ ఇప్పుడు మనం ఏ స్పోర్ట్ అయినా ఆడేది ఫన్ కోసమే ఆడతాం. లైక్ ఆనందం కోసమే ఆడతాం. హ్మ్. జస్ట్ ఫర్ ఫన్ పెట్టి అప్పుడు ఇఫ్ హి ఈస్ రియల్లీ గుడ్ ఇన్ ఇట్ అప్పుడు మనం వి షుడ్ టేక్ అనదర్ స్టెప్ అన్నమాట. సో, మా ఫ్యామిలీలో కూడా అట్లనే. ఇఫ్ హ్మ్. ఐయామ్ రియల్లీ నేను బాగా పెర్ఫార్మ్ చేశాను. నాకు అకాడమీ కాల్స్ వచ్చాయి. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ పెర్ఫార్మ్ చేశాను. సో, అట్లా అట్లా ఇంక మమ్మీ ఆల్సో గాట్ రియలైజ్ దట్ నా కెరియర్ ఇంకా క్రికెట్ అని. యెస్. సో, యెస్. కెరియర్ చిన్నప్పుడే కెరియర్ ఎప్పుడు ఫిక్స్ చేయకూడదు పేరెంట్స్. ఎందుకంటే చిన్నప్పుడు చాలా స్ట్రెస్ అనేది ఉంటది. నాకు థాంక్‌ఫుల్లీ ఐ డిడ్ంట్ గాట్ దట్ స్ట్రెస్. బట్ మోస్ట్ ఆఫ్ ద ప్లేయర్స్‌లో నేను చూస్తుంటా. ఎందుకంటే నాతో ఆడేవాళ్ళే కాలేజెస్‌కి మేనేజ్ చేసుకుంటూ పేరెంట్స్ కోసం వాళ్ళకి అబద్ధం ఆ! చెప్పి ప్రాక్టీస్‌కి రావడం. సో, ఇయన్నీ జరుగుతుంటాయి. బట్ పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళకి ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ టైమ్ పీరియడ్ ఇచ్చి అప్పుడు దాని తర్వాత దే కెన్ టేక్ ఎ కాల్. సో, అలా ఎప్పుడైతే మన పేరెంట్స్ చేస్తారో కల్చర్ ఎప్పుడైతే డెవలప్ అవుతదో దే విల్ బి బెటర్ ప్లేయర్స్ కమింగ్ అప్. పేరెంట్స్ స్ట్రిక్ట్ చేస్తే ఆ బెటర్ ప్లేయర్స్ అనేది రావడం తగ్గిపోతది. అవును. అవును. సో, అంటే లైక్ నీ లైఫ్‌లో చిన్నప్పుడు వాట్ వాస్ దట్ మూవ్‌మెంట్? అంటే ఎందుకంటే మనకి మన ఈ తెలుగు స్టేట్స్‌లో ఒక ఇంటర్నేషనల్ క్రికెటర్ అవ్వాలి అనే డ్రీమ్ పెట్టుకోవడం అనేది నార్మల్ విషయం కాదు. అది ఆహ్, అంటే ఆల్‌మోస్ట్ ఒక ఇంపాసిబుల్ టాస్క్ లాంటి డ్రీమ్ అది. అలాంటి డ్రీమ్‌ని పెట్టుకోవాలి అనంటే డెఫినైట్‌లీ మనకి దాని మీద చాలా చాలా ఇష్టం ఉండాలి. సో, వాట్ వాస్ దట్ యెస్. వై డిడ్ యూ ఫీల్ లైక్ దట్? అంటే వాట్ వాస్ దట్ మూవ్‌మెంట్ ఆర్ వాట్ మేడ్ యూ లవ్ క్రికెట్ సో మచ్? జస్ట్ హంగర్ అంతే. లైక్ ఇప్పుడు టీవీలో ఒక ఇండియన్ ప్లేయర్స్‌ని చూడడం, వాళ్ళు ఆడడం, వాళ్ళు సక్సెస్ అవ్వడం. ఇదంతా జస్ట్ ఒక హంగర్ ఉండాలి మీకు కూడా. అంటే ఎప్పుడైతే ఆ హంగర్‌నెస్ ఉండదో ఒక ప్లేయర్‌కి లైక్ నేను కూడా ఆడాలి, నేను కూడా రిప్రజెంట్ చేయాలని ఎప్పుడైతే ఆ హంగర్‌నెస్ ఉండదో, ఆ బిలీవ్ రాదు, లేకపోతే ఆ మోటివేషన్ రాదు. ఆఫ్‌కోర్స్ స్పోర్ట్స్ అనేది డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్. బట్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఫర్ మీ ఈస్ డిసిప్లిన్. లైక్ డిసిప్లిన్ అంటే ఏదో టైమ్‌కుండడం, చేతులు కట్టుకొని ఇట్లా నించోవడం కోచెస్ ముందు అలా అని చెప్పను. డిసిప్లిన్ ఇన్ ద సెన్స్ స్పోర్ట్స్‌లో డిసిప్లిన్ ఏంటంటే ఇప్పుడు నువ్వు చేస్తున్న థింగే రిపీటెడ్‌గా ఓహ్! యువర్ బాడీ ఈస్ టూ గుడ్. అండ్ మీరు కూడా ఎన్ని చేసినట్టు కన్సిస్టెన్సీ‌గా వర్క్ చేస్తే గాని ఆ బాడీ రాదు. యాహ్! ఇట్స్ లైక్ కొంతమంది 1 మంత్ చేస్తారు. లేకపోతే 10 డేస్ ఎక్కువ చేసేస్తారు. తర్వాత మళ్ళీ ఇంట్రెస్ట్ పోతది. మళ్ళీ ఏం వెళ్తాంలే అని ఒక మూడ్ టైప్‌లో ఉంటారు. సో, ఇట్స్ నాట్ లైక్ దట్. ఇష్టముంటది అండ్ ప్లస్ డెడికేషన్ ఈ 2 కలిపితే ఆహ్, ఆ 2 కలిపి మీరు ఆ కన్సిస్టెన్సీ‌గా ఎప్పుడైతే ఆ జిమ్‌ని హిట్ చేస్తారో అప్పుడే మీకైనా ఇంత బాడీ వస్తది. సో, ఇట్ అవును. బిలాంగ్స్ టు ఎనీ స్పోర్ట్. డెఫ్ ఎప్పుడైనా మీరు చేస్తున్నారు ఏదైనా అంటే అది కన్సిస్టెన్సీ‌గా చెయ్యాలి. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. మేబీ సమ్ ఇయర్స్ లేకపోతే మంత్స్ లేకపోతే కొన్ని 4, 5 ఇయర్స్ పడతది. బట్ రిజల్ట్ అనేది తప్పకుండా వస్తది. వి షుడ్ హావ్ పేషెన్స్ అండ్ డెడికేషన్ ఉండాలి. ఆ టైమింగ్‌కి ఇప్పుడు 6కి అన్నారంటే 5:45కెళ్ళి అక్కడ నించొని షుడ్ బి రెడీ లైక్ థట్. హ్మ్. ఇప్పుడు నేను ఒక 2 డేస్ 5:45కెళ్ళి తర్వాత 6కెళ్ళి తర్వాత 6:15కెళ్ళి అంటే యూ ఆర్ నాట్ డెడికేటెడ్ వెల్ ఎనఫ్. యెస్. యెస్. సో, ఆ కల్చర్ అనేది ఎప్పుడైతే వస్తదో సో, ఆ ప్లేయర్స్ కూడా డెడికేషన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. బేసికల్లీ ఐ యామ్ ఎ హ్యూజ్ ఫాలోవర్ ఆఫ్ క్రిస్టియానో రొనాల్డో అండ్ విరాట్ కోహ్లీ అన్నమాట. ఓహ్! నైస్. వాళ్ళ మైండ్ సెట్స్‌కి ఆహ్, సో, క్రిస్టియానో రొనాల్డో మైండ్ సెట్ ఇంకా విరాట్ కోహ్లీ మైండ్ సెట్‌కి చాలా హ్యూజ్ ఫాలోవర్. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ మీకు కూడా తెలుసు డెడికేటివ్‌గా అనిపిస్తది కొన్ని సార్లు జిమ్ ఏమెళ్తాము రెస్ట్ తీసుకుందాము అని అనిపిస్తది. బట్ ఎప్పుడైతే
ఆ లేజినెస్‌ని వదిలి మనం జిమ్‌ని హిట్ చేస్తాం. అప్పుడే సక్సెస్ అనేది స్టార్ట్ అవుతది. సో, ఆ యెస్. డెడికేషన్‌గా ఉండడం అనేది చాలా పెద్ద టాస్క్ అన్నమాట. హ్మ్. మీకు జనరల్లీ క్రికెట్‌లో స్కిల్ అనేది ఒకటుంటుంది. అంటే మనం కష్టపడి హార్డ్ వర్క్ చేసి నేర్చుకునేది. అండ్ కొంతమంది ప్లేయర్స్ మేము చూస్తుంటే అరే! గిఫ్టెడ్‌గా అనిపిస్తారు. అంటే ఒక అంటే ఇప్పుడు ఎట్లా చెప్పాలి? ఎగ్జాంపుల్ ఒక 'విరాట్ కోహ్లీకి', 'ఏబీ డివిలియర్స్‌కి' ఆ డిఫరెన్స్ తెలుస్తుంటది. 'విరాట్ కోహ్లీ' ఈస్ మోర్ ఆఫ్ స్కిల్ గాని, టెక్స్ట్ బుక్ షాట్స్ గాని ఉంటాయి. 'ఏబీ డివిలియర్స్' అనేది అదేదో నార్మల్ థింగ్ లాగా గాకుండా ఒక ఆహ్, గిఫ్టెడ్ లాగా అనిపిస్తుంటది. సో, ఏది వాట్ డూ యూ థింక్ వుడ్ గివ్ మోర్ సక్సెస్ ఆర్ వాట్ డూ యూ థింక్ ఈస్ ద వే టు గో? ఫ్యాన్స్ వ్యూలో మీకట్లా అనిపించొచ్చు. బట్ ఈవెన్ ఏబీ డివిలియర్స్ బ్యాటింగ్ ఆర్ విరాట్ కోహ్లీ అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్. ఇద్దరిది ఒక స్టైల్ కాదు. హ్మ్. బట్ ఐ వుడ్ సే మెంటలీ ఎవరైతే అంత స్ట్రాంగ్ ఉంటారో ఇప్పుడు నాకన్నా మంచి టాలెంటెడ్ ఇంకా మంచి స్కిల్ ప్లేయర్స్ ఉండొచ్చు ఆంధ్రాలో, హైదరాబాద్‌లో. బట్ వై ఐయామ్ గోయింగ్ అండ్ పెర్ఫార్మింగ్ దేర్ ఎందుకంటే షుడ్ బి స్ట్రాంగ్ అండ్ మెంటలీ. మెంటలీ మీరు ఇప్పుడు ఆ ప్రెషర్ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయకపోతే మీరు ఎంత టాలెంటెడ్ ప్లేయర్ అయినా లేకపోతే ఎంత స్కిల్‌ఫుల్ ప్లేయర్ అయినా ఇప్పుడు భయపడుతూ ఆడుతున్నారు లేకపోతే మెంటల్లీ స్ట్రాంగ్ లేరు అంటే దే విల్ ఓవర్‌కమ్ యూ. ప్రెషర్ ఓవర్‌కమ్ చేసేస్తది. ప్రెషర్ ఓవర్‌కమ్ చేసిందంటే యూ వోంట్ గెట్ దట్ పెర్ఫార్మన్స్. మీరు మీ ఎంత టాలెంట్ ఉన్నా కూడా అక్కడ పెర్ఫార్మ్ చేయలేరు. సో, ఇట్స్ ఆల్ అబౌట్ ద మెంటల్లీ హౌ టఫ్ యూ ఆర్ ఇన్ సెంటర్. ఇప్పుడు ఏ బిలియర్స్ అయినా అవ్వచ్చు, విరాట్ కోహ్లీ అయినా అవ్వచ్చు. ఇప్పుడు ధోనికి అంత అంటే టాలెంట్ ఇన్ ద సెన్స్ టాలెంట్ ఈస్ దేర్. బట్ ద టెక్నిక్ ఈస్ నాట్ దేర్. యెస్. యెస్. విరాట్ కోహ్లీకి ఉన్నంత రేంజ్‌లో టెక్నిక్ లేదు ధోనికి. బట్ వై హి ఈస్ లైక్ లెజెండ్? బికాస్ హి నో హిస్ గేమ్ ప్లే, హి నో హిస్ స్ట్రెంగ్త్. తన స్ట్రెంగ్త్, తన గేమ్ ప్లే అని తెలుసు కాబట్టి హి సర్వైవ్డ్ దేర్ అండ్ హి పెర్ఫార్మ్డ్ వెల్. హి బికేమ్ ఎ చాంపియన్. సో, ఎవ్రీవన్ షుడ్ అండర్‌స్టాండ్ దట్ ఎవరు నేనిప్పుడు విరాట్ కోహ్లీ ఆడలేను. నేను మళ్ళీ పోయి ఏబీ డివిలియర్స్‌లా ఆడలేను. హ్మ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటది. నేను కవర్ డ్రైవ్ కొట్టలేను. బట్ ఐ కెన్ గెట్ సమ్ బ్యాక్ ఫుట్ రన్స్ అని తెలుసు. విరాట్ కోహ్లీ కవర్ డ్రైవ్ ఫేవరెట్. బ్యాక్ ఫుట్ రన్స్ రావు. సో, ఎవరి స్ట్రాంగ్ పాయింట్స్‌లో వాళ్ళుంటారు కాబట్టి సక్సెస్ అనేది అట్లా వస్తది. ఆబ్వియస్‌లీ విరాట్ కోహ్లీ అండ్ ఏబీ డివిలియర్స్ ఆర్ లెజెండ్ ప్లేయర్స్. బట్ ఎవరి స్ట్రెంగ్త్ వాళ్ళు తెలుసుకొని ఆడతారు కాబట్టి దే ఆర్ లైక్ బికమింగ్ ఎ చాంపియన్స్. రైట్. బికాజ్ అంటే ఈవెన్ మీ బ్యాటింగ్ స్టైల్ అబ్జర్వ్ చేసినా అది ఆహ్, ట్రెడిషనల్ వేలో అనిపిస్తుంది నాకు. ఐ మీన్ నా పర్సనల్ ఫీలింగ్. విచ్ ఈస్ వెరీ గుడ్. అంటే మనము లైక్ కోహ్లీలో గాని, లైక్ సచిన్‌లో గాని ఏదైతే మనం ఒక ట్రెడిషనల్ టెక్స్ట్ బుక్ బ్యాటింగ్ స్టైల్ చూస్తామో, అది మీ బ్యాటింగ్ స్టైల్‌లో కనిపిస్తుంది. కొంతమంది యంగ్‌స్టర్స్ ఇప్పుడు ఈ మధ్య ఫ్యాన్సీ షాట్స్ ఎక్కువ ఆడడం గాని, మీరు కూడా రివర్స్ స్వీప్ గాని అది ఉంది. బట్ యూ నో ఆహ్, ఆ ట్రెడిషనల్ బ్యాటింగ్ స్టైల్ నా 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 పర్సనల్‌గా నేను అబ్జర్వ్ చేసింది. విచ్ ఈస్ వెరీ గుడ్ టు వాచ్ బికాజ్ ఒక అది ఐపీఎల్ అనే గాకుండా ఫ్యూచర్‌లో ఒక టెస్ట్ క్రికెట్ లెవెల్‌లో ఆడడానికి కూడా ఆ స్టైల్ బావుంటదని నేను అనుకుంటున్నా. ఈస్ ఇట్ కరెక్ట్ అబ్జర్వేషన్ ఆర్ లైక్ వాట్ డు యూ ఫీల్? యాహ్! యాక్చువల్లీ నేనెప్పుడూ బిలీవ్ చేసేదేంటంటే 3 డైమెన్షన్ ఫార్మాట్ అంటే టెస్ట్ అయినా, వన్ డే అయినా, టీ20 అయినా నేను మూడిటికి ఫిట్ అవుతానని. బికాస్ ఐ కెన్ చేంజ్ మై గేమ్ ప్లే అకార్డింగ్ టు దట్ అన్నమాట. సో, నేను ఫ్లెక్సిబుల్ అంటే ఓపెనింగ్ ఎళ్ళమన్నా నాకు ప్రాబ్లమ్ లేదు. ఓపెనింగ్ నుంచి నంబర్ 7 వరకు ఐయామ్ ఫ్లెక్సిబుల్. చిన్నప్పుడు ఏంటంటే ఓన్లీ ఓపెనింగే ఎళ్తా అని పర్స్‌పెక్టివ్‌లో ఉండే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్లేయింగ్ ఫర్ ఇండియా ఆర్ ప్లేయింగ్ ఫర్ హైయర్ ఏజ్ గ్రూప్స్ ఇప్పుడు రంజీ ట్రోఫీ అయినా, సీనియర్ ఏజ్ గ్రూప్స్ అయినా మీకు కావాల్సింది మీకు రాదు. బికాస్ ఆల్రెడీ సీనియర్స్ అక్కడ స్టేబుల్ అయి ఉంటారు. సో, మీరు ఆ ఛాన్స్‌ని గ్రాబ్ చేసుకోవాలి. ఇప్పుడు కిందొస్తది బ్యాటింగ్ మీరు స్లోగా కొట్టి మళ్ళీ యూ షుడ్ గ్రాబ్ దట్ ఛాన్స్ అన్నమాట. సో, ఐ వుడ్ సే ఐ యామ్ ఎ 3 డైమెన్షన్ ప్లేయర్ అన్నమాట. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దట్. ఇప్పుడు ఐపీఎల్ రావడం వల్ల యంగ్ ప్లేయర్స్‌కి చాలా బెనిఫిట్ అవుతుంది. బికాజ్ నంబర్ ఆఫ్ ఛాన్సెస్ పెరుగుతున్నాయి. నంబర్ ఆఫ్ టీమ్స్ వల్ల. బట్ ఇంకొక ఒక సైడ్ ఏం చెప్తున్నారంటే, ఇది ఐపీఎల్ అనేది ఇంత ఫేమస్ అవ్వడం వల్ల, దాని స్టైల్‌కే ప్రిపేర్ అవ్వడం వల్ల, మనకి ఒక ఓడీఐ వరల్డ్ కప్, టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఆర్ రిప్రజెంటింగ్ లైక్ ఇండియా ఎట్ హైయర్ లెవెల్ దీనికి ప్రిపరేషన్ తక్కువైపోయి దీని మీద ఫోకస్ ఎక్కువవుతుంది. దానివల్ల ఓన్లీ యంగ్ టాలెంట్స్ అందరూ ఇటు షిఫ్ట్ అవుతున్నారు అనే ఒక థింగ్ గూడా వినిపిస్తుంది. సో, వాట్ డు యూ ఫీల్ ఈస్ ద రైట్ వే?
అంటే ఆబ్వియస్లీ ఐపీఎల్ ఇస్ ద బిగ్ స్టేజ్ అన్నమాట. ఇట్స్ అ షార్ట్ కట్ టు ఇండియా ఐ వుడ్ సే నన్నడిగితే. మీరు రంజీ ట్రోఫీ ఆడి, దియోదర్ ఆడి, దిలీప్ ఆడి అన్నిటి పర్ఫార్మ్ చేసుకొని ఫామ్‌లో ఉండాలి. ఫామ్‌లో లేకపోతే విల్ బి బ్యాక్ అగైన్ నెక్స్ట్ ఇయర్ అలా ఇయర్స్ అయిపోతుంటాయి. బట్ ఐపీఎల్ ఈస్ వన్ థింగ్ దట్ షార్ట్ కట్ టు ఇండియా. బికాజ్ చాలా మంది వ్యూవర్‌షిప్ ఉంటది. చాలా మంది ప్రజలు చూస్తారు. లైక్ ఆల్ ఇండియా ఈస్ వాచింగ్ యూ. అదర్ ఇండియా కంట్రీ బయట కూడా చూస్తూ ఉంటారు ఐపీఎల్. సో మీకు ఆ ఎక్స్‌పోజర్ అనేది ఎక్కువుంటది ఐపీఎల్‌లో. అందుకు ప్లేయర్స్ ఆర్ ఆల్సో ఆహ్, ఆహ్, మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఐపీఎల్. లైక్ ఫ్యాన్సీ షాట్స్ మీద గాని ఇవి. బట్ ఐ వుడ్ సే ఈవెన్ రంజీ ట్రోఫీలో ఆడుతున్న వాళ్ళకి కూడా ఛాన్స్ వస్తున్నాయి. బట్ ఐపీఎల్ యూ కెన్ సీ ఐపీఎల్ ఆడుతున్న వాళ్ళకి మోర్ ఛాన్స్ వస్తున్నాయి. ఐ అగ్రీ థట్. బికాజ్ ఎందుకంటే ఇట్స్ ఎ బిగ్ స్టేజ్ అండ్ బిగ్ ప్లాట్‌ఫార్మ్. సో, అక్కడ పెర్ఫార్మ్ చేసిన వాళ్ళు దే ఆర్ వెల్ మెచ్యూర్డ్ అయి ఉంటారు. అండ్ ఆ ప్రెషర్‌ని అంత పెద్ద క్రౌడ్‌లో ప్రెషర్‌ని హ్యాండిల్ చేసి ఆడుతున్నారంటే దే కెన్ ఈజిలీ గో త్రూ ద నెక్స్ట్ లెవెల్ అండ్ ప్లే. అది ఒక పాయింట్ అయితే ఉంది. సో, దట్స్ వై ఐపీఎల్ ఈస్ వన్ థింగ్ దట్ ఆల్ యంగ్‌స్టర్స్ లుక్ ఇంటూ. బట్ రంజీ ట్రోఫీ అండ్ ఓడీఐకి వస్తే ఇట్స్ లైక్ ప్రిపరేషన్ ఈస్ ఆల్సో దేర్. నాలాంటి ప్లేయర్స్ లైక్ 3 డైమెన్షన్ ప్లేయర్స్ ఈస్ ఆల్సో దేర్. సో, ఐపీఎల్ ఆడుతున్నప్పుడు మేము సక్సెస్ అయ్యాం కాబట్టి అట్లాంటి 3 డైమెన్షన్ ప్లేయర్స్‌ని నెక్స్ట్ ఇంకా ఆపర్చునిటీస్ వస్తాయి. యాక్చువల్లీ ఇప్పుడు ఇంతకుముందు అంత ఆపర్చునిటీస్ లేవు. ఇప్పుడు క్రికెట్‌లో చూస్తే చాలా ఆపర్చునిటీస్ అనేవి వస్తున్నాయి. సో, ఇఫ్ ప్లేయర్ ఈస్ గ్రాబింగ్ దట్ ఆపర్చునిటీ యంగ్‌స్టర్స్‌కి రెడ్ బాల్ క్రికెట్ కూడా హెల్ప్ అవుతది. ఐ కెన్ మీరు అడిగిన క్వెషన్ కరెక్టే. మోర్ ఇంటూ ఐపీఎల్ ఉన్నారు యంగ్‌స్టర్స్ వీళ్ళందరూ. ఈవెన్ నేను కూడా ఒకప్పుడు ఐపీఎల్ ఆడాలని చెప్పి నా బ్యాటింగ్ స్టైల్‌ని మారుస్తూ వచ్చా. ఇట్స్ బిగ్ స్టేజ్ కాబట్టి ఇట్స్ ఇంపార్టెంట్ ప్లేయింగ్ ఐపీఎల్. బట్ అట్ ద సేమ్ టైమ్ రంజీ ట్రోఫీ అండ్ రెడ్ బాల్ క్రికెట్ ఈస్ ఆల్సో సో ఇంపార్టెంట్ ఫర్ ద ఇండియన్ టీమ్ అని నేను చెప్తా. సో, ఆ బ్యాలెన్స్ ప్రాపర్‌గా ఉంచుకోవాలి అంటారు. యెస్. అవును. రైట్. రైట్. సో, యాహ్! మీరు వెన్ యూ ప్లే ఫర్ రంజీ లెవెల్ క్రికెట్, యూ మస్ట్ బీ లైక్ స్టార్ ప్లేయర్ ఇన్ ద టీమ్. ఇప్పుడు లైక్ యూ అంటే కెప్టెన్ లెవెల్‌లో ఆర్ సీనియర్ ప్లేయర్ లెవెల్‌లో ఆ స్టేచర్‌లో ఆడతారు. అండ్ వెన్ యూ కమ్ అండ్ ప్లే ఇన్ ఐపీఎల్ ఒక సైడ్ ప్యాట్ కమిన్స్, క్లాసెన్ ఇట్లాంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ అందరూ ఉంటారు. భువనేశ్వర్ కుమార్ అలా ఇండియాకి రిప్రజెంట్ చేసిన వాళ్ళు. సో, మీ మైండ్ సెట్‌లో ఇక్కడికి ఒక డిఫరెన్స్ ఉంటది గదా! దానివల్ల మీ గేమ్ ఏమన్నా డిఫరెన్స్ వస్తుందా? ఆబ్వియస్‌లీ ఇఫ్ మీరు అలా ఆలోచిస్తే మీకు డెఫినైట్‌లీ డిఫరెన్స్ అనేది అనుకుంటారు. అలా మీరు చెప్పినట్టు ఆలోచిస్తే. ఎందుకంటే రంజీ ట్రోఫీలో మనకు కావాల్సిన డౌన్ వస్తది. మనం మనం అడిగింది ఈజీగా వస్తది. ఎక్కడైనా ఏదైనా బ్యాటింగ్ ఆర్డర్ కావాలండి. ఐపీఎల్‌లో ఇట్స్ నాట్ లైక్ దట్. మీరు అడిగిన దగ్గర రావు. కొన్నిసార్లు ఛాన్సెస్ రావు. ఇట్లా చాలా ఉంటాయి. ఆబ్వియస్‌లీ మీరు అలా ఆలోచించే విధానంలో డిఫరెన్స్ ఉంటది. సో, మీరు అలా ఆలోచించకుండా వెన్ యూ గో దేర్ అండ్ బిలీవ్ దట్ యూ ఆర్ ద బెస్ట్ ప్లేయర్ ఇన్ వరల్డ్. యూ ఆర్ ద బెస్ట్ ప్లేయర్ ఇన్ కంట్రీ. ఇండియా నుంచి నేను బెస్ట్ ప్లేయర్ అంటే ఆ బిలీవ్ అనేది ఉంటే అంటే పెద్ద డిఫరెన్స్ ఏం కనిపియదు. సో, వాళ్ళు కూడా దే ఆల్సో కేమ్ టు ప్లే అండ్ యూ ఆల్సో వెంట్ టు ప్లే. ఎ మీరు మీ ఎక్స్‌ప్లోజర్‌ని ఎప్పుడైతే చూపిస్తారో వాళ్ళు కూడా ఇప్పుడు క్లాసన్ కూడా నా బ్యాటింగ్ అంటే ఇంప్రెస్డ్ ఉంటాడు. ఎందుకంటే ఐ ఎక్స్‌ప్లోర్ మై బ్యాటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. ఆ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఆడాను కాబట్టి క్లాసన్ కూడా నా గురించి హి ఈస్ ఎ యంగ్ ప్లేయర్ హూ మేక్స్ టు నెక్స్ట్ లెవెల్ అని హి ఆల్సో నో. సో, హి ఆల్సో రెస్పెక్ట్స్ మీ. సో, అట్లా ఒక గేమ్ వల్ల మీకు రెస్పెక్ట్ వస్తదన్నమాట. సో, మీరు ఎప్పుడైతే బిలీవ్ చేయలేదో ఆ ఆ స్టేజ్‌కెళ్ళి ఆ పెర్ఫార్మ్ చేయడం కూడా కష్టమవుతది. ఎందుకంటే అక్కడికెళ్ళిన తర్వాత హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఏస్తున్నాడు. లేకపోతే జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ ఏస్తున్నాడు. ఇట్స్ ఆల్ అబౌట్ ద బాల్ విచ్ కమ్స్ టు యూ. మేబీ కొంచెం క్వాలిటీ బౌలింగ్ ఉంటది. దట్ యూ నీడ్ టు ప్రిపేర్ ఇన్ ఆఫ్ సీజన్. బట్ మీరు మెంటల్లీ థింక్ చేస్తే యూ ఆర్ బెటర్ ప్లేయర్ అని అనుకుంటే యూ కెన్ ఈజిలీ సర్వైవ్ ఇన్ ఎనీ బిగ్ స్టేజ్. నాట్ ఓన్లీ ఇన్ స్పోర్ట్ బట్ ఎక్కడైనా ఇంటర్‌వ్యూస్ అయినా కూడా ఏదైనా మీరు ప్రెషర్‌ని ఫీల్ అవ్వకుండా హ్యాండిల్ చేస్తూ స్మార్ట్‌నెస్ అనేదుంటే, ఆ టఫ్‌నెస్ అనేదుంటే, యూ కెన్ ఈజిలీ హ్యాండిల్ దట్ ప్రెషర్ సిట్యుయేషన్స్. రైట్. నాట్ ఓన్లీ ఇన్ స్పోర్ట్ బయట కూడా వర్తిస్తది. ట్రూ. అది యాక్చువల్లీ చాలా గుడ్ క్వాలిటీ బికాజ్ మనకి సడెన్‌గా వెన్ యూ హాడ్ టు బౌల్ ఆర్ సడెన్‌గా విరాట్ కోహ్లీ వచ్చాడు. హి ఈస్ లైక్ యువర్ ఇన్‌స్పిరేషన్.
తనకే యూ హ్యాడ్ అండ్ ఫస్ట్ సీజన్‌లో ఐ థింక్ యూ బౌల్డ్ టు విరాట్ కోహ్లీ ఆల్సో. యాహ్! ఫస్ట్ యాహ్! సీజన్‌లో యాక్చువల్లీ నా ఫేవరెట్ టీమ్ ఆర్‌సీబీ అనమాట. 10 ఇయర్స్ ఓహ్! నుంచి ట్రూ ఆర్‌సీబీ ఫ్యాన్ అనమాట. వావ్! సడెన్‌గా ఎస్ఆర్‌హెచ్‌కి రావడం ఇంక అప్పటి నుంచి నా డెబ్యూ మ్యాచ్ కూడా అగైన్స్ట్ ఆర్‌సీబీ. నా ఫస్ట్ మ్యాచ్. రైట్. అవును. సో, ఐ ఆ రిమెంబర్ థాట్. రోజు మ్యాచ్‌కి ముందు ఐ వాస్ లైక్ నా ఫ్రెండ్స్‌తో కాల్ మాట్లాడుతూ లైక్ స్లీప్ ఉండేది కాదు. నిద్ర వస్తుండేది కాదు. ఏంటనేది ఫస్ట్ టైమ్ నేను టెలివిజన్‌లో కనబడబోతున్నా అందరికి లైక్ ఎవరికైనా ఈ వరల్డ్‌కి అండ్ ఆల్సో అగైన్స్ట్ మై ఫేవరెట్ టీమ్. అండ్ ఆబ్వియస్‌లీ కొంచెం నర్వస్ అనేది ఉంటది. So I felt that nervous and I even enjoyed the situation, whole situation. Meeting him was so pleasure for me. యాహ్! It's a యాహ్! good moment for me. డెఫినైట్‌లీ. బట్ దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్ నితీష్ దట్ యూ ఆర్ అన్ ఆర్‌సీబీ ఫ్యాన్ అండ్ యువర్ డెబ్యూ మ్యాచ్ వాస్ అగైన్స్ట్ ఆర్‌సీబీ. Yeah, I'm so happy that I did debut against RCB, but ఓన్లీ వన్ థింగ్ ఇంకా మిగిలిపోయింది. ఆర్‌సీబీ అగైన్స్ట్ మంచిగా పెర్ఫార్మ్ చేసి విరాట్ కోహ్లీకి అప్రిషియేషన్ రావాలని. బట్ వెన్ ఐ యాక్చువల్లీ వెంట్ టు సెకండ్ సీజన్. ఫస్ట్ సీజన్‌లో నాకు బౌలింగ్ వచ్చింది. బ్యాటింగ్ రాలే. అవును. సో, విరాట్ డోంట్ నో మీ యాస్ ఎ గుడ్ ఆల్ రౌండర్. సో తర్వాత సెకండ్ ఇయర్‌లో నేను ఆడుతున్నప్పుడు మ్యాచ్ అయిపోయిన తర్వాత ఐ డిడ్ంట్ గాట్ ద ఫస్ట్ మ్యాచ్ తర్వాత ఛాన్స్ రాలే. అంటే బ్యాటింగ్ ఛాన్స్ రాలే. 277 కొట్టినప్పుడు టాప్ 3 ఫినిష్ చేశానన్నమాట. సో బ్యాటింగ్ ఛాన్స్ రాలే. ఐ వాంటెడ్ టు ప్రూవ్ మైసెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ విరాట్ లైక్ ఇఫ్ హి అప్రిషియేట్ మీ ఐ వుడ్ బి సో హ్యాపీ. బట్ నేను అనుకున్నా హి వుడెంట్ హావ్ రిమెంబర్ మీ అని. మ్యాచ్ అయిపోయాక షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు "ఓహ్! హాయ్ నితీష్ హౌ ఆర్ యూ" అని అన్నాడు. దట్స్ ద బెస్ట్ మూమెంట్ ఫర్ మీ. లైక్ వావ్! హి రిమెంబర్డ్ మీ లాస్ట్ ఇయర్ నుంచి. అండ్ ఆఫ్ కోర్స్ ఆర్‌సీబీ ఇంకా అదొక డ్రీమ్ అయితే ఉంది. ఆర్‌సీబీ మీద పెర్ఫార్మ్ చేయాలి అగైన్స్ట్ ఆర్‌సీబీ అండ్ విరాట్ కోహ్లీతో మాట్లాడాలి. పెర్ఫార్మ్ చేసినట్టు మాట్లాడాలి పోయి అని. యాహ్! అండ్ హోప్‌ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ యాహ్! నెక్స్ట్ సీజన్ డెఫినైట్‌లీ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. యాహ్! ఆహ్, హుహు. అండ్ సో, వన్ మోర్ థింగ్ ఐ వాంటెడ్ టు ఆస్క్. మీరు లైక్ యూ ఫారెన్ ప్లేయర్స్‌తో కూడా కలిసి ఆడారు గదా! సో, మన కోచింగ్ స్టైల్ కానీ, మన కోచింగ్ స్టైల్‌లో, వాళ్ళ కోచింగ్ స్టైల్‌లో ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా? ఆర్ వాళ్ళ నుంచి మనం ఏదన్నా కోచింగ్ స్టైల్‌లో అడాప్ట్ చేసుకోవాల్సింది అట్లా ఏమన్నా మీకు అనిపిచ్చిందా? యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఎప్పుడైనా ఐపీఎల్‌లోనే ఫారినర్స్‌తో వర్క్ చేశాను. అండ్ హ్మ్. పెద్ద డిఫరెన్స్ అంటే మీరు ఒకసారి ఐపీఎల్ ఎళ్ళిపోయిన తర్వాత దే వోంట్ టచ్ ఆహ్, రిగార్డింగ్ టెక్నికల్. మీరు ఏ టెక్నిక్ అయితే ఉందో వాళ్ళు టచ్ చేయరు. ఎందుకంటే టెక్నిక్ మారిస్తే బ్యాట్స్‌మన్ అది అడాప్ట్ చేసుకొని మళ్ళీ ఫార్మ్‌లోకి రావడానికి టైం పడతది. సో, టెక్నిక్ మార్చరు. మెంటలీ అండ్ మెంటల్ యాస్పెక్ట్స్‌లో ఏమైనా ఉండాలి అంటే దే విల్ ఇంప్రూవ్. దే విల్ టెల్ అస్ లైక్ సేమ్ టెక్నిక్‌తో కొన్ని కరెక్షన్స్ చేయొచ్చు. సో, అట్లా కరెక్షన్స్ చేయడానికి ఒక మంచి కోచ్ అయితే కావాలి. అండ్ డెఫినైట్‌లీ ఆస్ట్రేలియన్ కోచెస్ ఆర్ న్యూజిలాండ్ కోచెస్ దే ఆర్ గుడ్ ఇన్ ఇట్. ఈవెన్ ఇన్ ఇండియా మన థియరీ వేరేలా ఉంటది. అండ్ వాళ్ళ థియరీ వేరేలా ఉంటది. బట్ ద థింగ్ ఈస్ మీకేదైతే చాలా పాయింట్స్ వస్తూ ఉంటాయి కోచెస్ నుంచి. ద థింగ్ ఈస్ మీకేదైతే అడాప్ట్ అవుతుంది అంటే మీకేదైతే యూజ్‌ఫుల్ అవుతుందో ఆ పాయింట్స్‌ని సెలెక్ట్ చేసుకోవడం అనేది ప్లేయర్ షుడ్ నో. ప్లేయర్‌కి అది తెలియకపోతే ఇట్ విల్ బి మోర్ టఫ్ టు ఎ ప్లేయర్. ఈ కోచ్ చెప్పాడు కదా! అని మీరు ట్రై చేస్తే ఎందుకంటే విరాట్ కోహ్లీ ఒకటి చెప్తాడు. అది మనకి చెప్తాడు. బట్ విరాట్ కోహ్లీకి అది సెట్ అవుతుంది. బట్ మనకి సెట్ అవ్వాలి కదా! సో, యూ షుడ్ నో వాట్ ఈస్ వర్కింగ్ టు యూ అనేది. అది మీకు తెలియకుండా ప్రతీదీ కోచ్ చెప్తాడని చేస్తే యూ విల్ బి ఇన్ ఎ ట్రబుల్. బికాజ్ నీ బ్యాటింగ్ స్టైల్ మారిపోతది. యూ విల్ బి ఇన్ ఎ ట్రబుల్. బిగ్ ట్రబుల్ ఐ వుడ్ సే. సో, మెయిన్ థింగ్ ప్లేయర్‌కి తెలియాలి. లైక్ ఏ కోచ్ అయినా లైక్ గల్లీలో కోచ్ అయినా కూడా హి కెన్ హావ్ ఎ వాల్యుబుల్ పాయింట్. మేబీ హిస్ పర్స్‌పెక్టివ్‌లో టీవీలో చూసింది ఒక వాల్యుబుల్ పాయింట్. అంటే మేబీ 50లో ఒక్క పాయింట్ అయినా రావచ్చు. మేబీ గుడ్ కోచెస్‌లో 50లో 5, 6 పాయింట్స్ ఉంటాయి. ఆహ్, గల్లీ కోచెస్‌లో మేబీ 50లో ఒక్క పాయింట్ అయినా మంచి పాయింట్ రావచ్చు. సో, ఆ 1 పాయింట్ నీకు యూజ్ అవుతుందంటే చాలు. అదే హి విల్ ఆల్సో బికమ్ ఎ గుడ్ కోచ్. సో, ఆ సెలెక్టివ్ అనేది ప్లేయర్‌కి ఉండాలంటున్నా. రైట్. రైట్. సో, బిఫోర్ ఐపీఎల్ వరకు మీరు, మీరు ఐ మీన్ వాటెవర్ యూ ప్లే, ఐ మీన్ బిఫోర్ యూ బికేమ్ ఫేమస్ ఇన్ ఐపీఎల్, మీరు వాటెవర్ యూ సే యూ ఆర్ ఆన్సరబుల్ టు ఓన్లీ యూ, మీ ఒక్కరికే. బట్ వన్స్ యూ బికమ్ ఫేమస్, మీకు చాలా మంది చుట్టూ ద హోల్ వరల్డ్ విల్ బి లుకింగ్ ఎట్ యూ. సో, వన్ స్మాల్ ఫెయిల్యూర్ ఆల్సో విల్ బి కొంచెం ఇట్ విల్ హర్ట్ మోర్ బికాజ్ అందరి చూపు దాని మీద ఉంది. అందరూ దాని మీద సజెషన్స్ ఇస్తుంటారు. క్రికెట్ రాని వాళ్ళు గూడా చెప్తుంటారు అలా.
సో హౌ డిడ్ యూ హ్యాండిల్ థాట్? బికాజ్ నాకు ఆ ప్రాబ్లమ్ వచ్చిండే. 'ఆర్ఎక్స్ 100' ముందు కంటే తర్వాతే నాకు చిన్న ఫ్లాప్ వచ్చినా నాకెక్కువ బాధేసేది. బికాజ్ అందరూ నన్ను అంటున్నారు అని స్టార్టింగ్‌లో. ఆ! ముందానికంటే నా అఫ్‌కోర్స్ ఫెయిల్యూర్ నా ఎందుకంటే ఒకటి. ముందంత ఎక్స్‌పెక్టేషన్స్ ఎవరికీ ఉండదు మన మీద. హ్మ్. బికాజ్ మనెవరికీ అంత తెలీదు. బట్ వన్స్ వి గాట్ హిట్ లైక్ ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ టైమ్ నుంచి ఇప్పుడు మీరు 'ఆర్ఎక్స్ 100' మూవీ తీశారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు 'ఆర్ఎక్స్ 100' మూవీ తీశారు. అండ్ ఆబ్వియస్‌లీ ఫాన్స్ నెక్స్ట్ మూవీ ఇంకా ఎక్సైటెడ్‌గా ఉంటారు. బికాజ్ వాట్ మూవీ యూ ఆర్ గోయింగ్ టు డూ అండ్ దాని మీద ఒక రివ్యూ ఇలా. ఇప్పుడు క్రికెట్‌లో కూడా అంతే. ఇప్పుడు నేను సీఎస్‌కే మీద బా ఆడానంటే నెక్స్ట్ ఆర్‌సీబీ మీద అరే! సీఎస్‌కే మీద దీపక్ చహర్ కొట్టాడు నితీష్. ఆర్‌సీబీ మీద యష్ దయాల్ కూడా కొడతాడు అని ఒక ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉంటారు. హ్మ్. సో ఇట్ హ్యాపెన్స్ ఆ ఫెయిల్యూర్ అనేది వస్తది. బట్ ఫాన్స్ పర్స్పెక్టివ్ ఆఫ్ వ్యూలో ఇట్స్ వి కాంట్ చేంజ్ దెమ్. వెరీ It's obvious we can't change them. It's always us who needs to improve and take the right decisions. సో, ఆబ్వియస్‌లీ మీరు ఫ్లాప్ అయితే మీకు బూతులు కూడా వస్తాయి. అయన్నీ హ్యాండిల్ చేయాలి తప్పదు. లైక్ అవును. అంటే ఒక ఫేమస్ పర్సన్ ఉన్నాడంటే ఆబ్వియస్‌లీ మీరు ఆ స్టేజ్‌లో ఉన్నారు. నేను ఆ స్టేజ్‌లో ఉంటాను. ఎందుకంటే కొంతమందికి మనం చేసేది నచ్చదు. కొంతమందికి ఇది నచ్చుతది. బట్ వాట్ వి ఆర్ డూయింగ్ ఈస్ అది మనం హ్యాపీగా ఉంటే వాళ్ళ వర్డ్స్ మనకంత హిట్ అవ్వవు. ఎందుకంటే నాకన్నా మీరే ఎక్స్‌పీరియన్స్ ఇంకా ఇండస్ట్రీలో ఉన్నారు గాబట్టి, మీకు ఇట్లాంటి చాలా ఎక్స్‌పీరియన్స్ అయ్యుంటాయి. బట్ నా నాకు తెలిసినంత వరకు ఇట్ కమ్స్ లైక్ పీపుల్ పర్స్పెక్టివ్ ఆఫ్ వ్యూలో మీరు తప్పు చేస్తున్నారని అనిపించొచ్చు. లేకపోతే మీరు ఆడట్లేదని అనిపించొచ్చు. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ యూ. మీరెంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. నేనెంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాను క్రికెట్ మీద, నా గేమ్ స్టైల్ మీద అనేది డిపెండ్ అయి ఉంటది. అండ్ మీరు కూడా మీరే ఒక యాక్టర్‌గా ఎంత కాన్ఫిడెంట్‌గా డిపెండ్ అయి ఉన్నారు అనే దాని మీదే ఉంటది. లైక్ పీపుల్ సే లాట్ ఆఫ్ థింగ్స్ బట్ అయన్నీ పట్టించుకోకపోతేనే చాలా బెస్ట్ అని నా ఒపీనియన్. యెస్. యెస్. డెఫినైట్లీ. డెఫినైట్లీ. మీకు కూడా ఇట్లాంటి సిట్యుయేషన్ వచ్చే ఉంటది. యూ కెన్ ఎక్స్‌ప్లెయిన్ మీ ఎప్పుడైనా ఇట్లాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు హౌ యూ హ్యాండిల్ ద థింగ్స్? యాహ్! అంటే అదే నాకు బేసిక్‌గా అందుకే ఎవరైనా స్ట్రగ్లింగ్ ఫేజ్ మీకెలా ఉండింది అనంటే, నేను చెప్తాను. నాకు 'ఆర్ఎక్స్ 100' ముందెప్పుడు స్ట్రగుల్ లాగా అనిపిచ్చలేదు. బట్ ఓన్లీ ఆఫ్టర్ 'ఆర్ఎక్స్ 100' రిలీజ్ నాకు యాక్చువల్ స్ట్రగుల్ అనిపిచ్చింది. బికాజ్ టిల్ దెన్ ఐ హాడ్ నో ప్రెషర్ ఫ్రమ్ ఎనీవన్ ఆర్ ఎనీథింగ్. నౌ సడెన్‌గా ఆఫ్టర్ 'ఆర్ఎక్స్ 100' నాదేదైనా ఒక వర్క్ నచ్చకపోతే ఆర్ ఒక మూవీ వర్క్ అవ్వకపోతే, అందరూ అలా మాట్లాడడం అంటే నేను ఇట్ వాస్ లైక్ ఇనీషియల్లీ చాలా కష్టంగా అనిపిచ్చింది. అలా ఎలా ఆఫ్ అంటే కోర్స్ అంటే కొంచెం హర్టింగ్ ఉంటది. ఆ! బట్ ఇప్పుడు అలవాటయిపోయిందిలే. సరే ఆళ్ళేదో అంటుంటారు మనం పట్టించుకోవద్దు అని. బట్ యాహ్! బట్ రిజల్ట్స్ కొంచెం మ్యాటర్. బట్ పీపుల్ ఆర్ ద వన్ హూ డిసైడ్స్ దిస్ థింగ్ కాబట్టి మీకు రిజల్ట్స్ మ్యాటర్ అయ్యుంటది ఎక్కువ. యెస్. సో, యెస్. యూ గో ఐ నో యూ గైస్ గో త్రూ ఎ లాట్ అండ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్కింగ్ కూడా ఉంటది మీ వెనకాతలని. బట్ అంత డెప్త్‌గా నాకు తెలీదు. బట్ వాచింగ్ యూ యెస్. గైస్ నాకు ఐ కెన్ సీ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ గో త్రూ. ఐ విష్ యూ హావ్ ఎ గుడ్ సక్సెస్ ఇన్ దిస్ మూవీ యాక్చువల్లీ. యాహ్! థాంక్ యూ. క్రికెట్ పైన చేస్తున్నారు కాబట్టి. లైక్ లాట్ ఆఫ్ క్రికెట్ అండ్ యాక్షన్ కైండ్ ఆఫ్ మూవీ అనుకుంటా గదా! లైక్ అవునవును. సో క్రికెట్ అండ్ యాక్షన్ 2 కలిపి. యాహ్! ఇట్స్ గు ఐ సా ద ట్రైలర్. ఓహ్! డిడ్ యూ లైక్ ది ట్రైలర్? యాహ్! ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. థాంక్ యూ. థాంక్ యూ. సో, ఇట్స్ ఎ స్టోరీ ఆఫ్ అంటే ఒక చాలా చిన్న ప్లేస్ నుంచి ఒక పెద్ద క్రికెటర్ అవుదామన్న డ్రీమ్‌తో వచ్చిన ఒక అబ్బాయి కథ అది. సో, తనకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఎలా ఎదుర్కొన్నాడు. అండ్ వన్ మోర్ థింగ్ వై వి వాంటెడ్ యూ ఎస్పెషల్లీ ఫర్ దిస్ ఈస్ మా సినిమాలో క్రికెట్‌తో పాటు మెయిన్ ఎమోషన్ ఈస్ ఫాదర్ ఎమోషన్. సో, ఓకే. ఆ ఫాదర్ కోసం ఎంత దూరమైనా వెళ్తాడు ఆ అబ్బాయి. అలాంటి ఫాదర్ సన్ సెంటిమెంట్ కూడా ఉంది. అండ్ వి 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 న్యూ థట్ ఇలా మీ ఫాదర్ రోల్ చాలా చాలా ఎక్కువుంది. ద వే మీ కెరీర్ షేప్ అవ్వడానికి. సో, యూ అవును. నో వాట్ దట్స్ ద మెయిన్ రీజన్ వి వాంటెడ్ మీ దిస్ ఇంటర్వ్యూ. నౌ వాట్ డు యూ థింక్ మీ ఫాదర్ what do you think మీ ఫాదర్‌లో ఉన్న వన్ క్వాలిటీ విచ్ మేడ్ యూ అచీవ్ ద డ్రీమ్? అంటే ఆయన ఏది జనరల్లీ ప్రతి ఇండియన్ ఫాదర్ వేరేలాగుంటారు. బట్ వాట్ ఈస్ దట్ వన్ క్వాలిటీ దట్ హీ హాస్ దట్ మేడ్ యూ థిస్ టుడే? ఐ వుడ్ సే ఫస్ట్ ఆఫ్ ఆల్ హి ఈస్ ఎ స్పోర్ట్స్ ప్లేయర్ అన్నమాట. కబడ్డీ ఆడేవాళ్ళు. బట్ బికాస్ ఆఫ్ సమ్ ఇంజ్యూరీస్ అండ్ ఆల్ హి క్విట్.
తర్వాత he got job and his job life is going good. And తర్వాత when I am playing good, the one person who believed in me first అంటే మాత్రం మా ఫాదర్. When my mother didn't believe me that I would make till here. బట్ మా ఫాదర్ చిన్నప్పుడే he believed me అన్నమాట. చాలా స్ట్రగుల్స్ కూడా ఫేస్ చేశారు. అంటే హిస్ జాబ్ ఈస్ గోయింగ్ గుడ్ అండ్ తర్వాత ట్రాన్స్‌ఫర్ అవ్వాల్సొచ్చింది. ఐ వుడ్ మీకు ఆ స్టోరీ తెలుసో లేదో తెలీదు. బట్ ఐయామ్ నాకు జస్ట్ తెలుసు. సేయింగ్. నాకు ఆహ్, తెలుసు. విన్నాను. ట్రాన్స్‌ఫర్ అవ్వాల్సొచ్చింది అండ్ హి రిజైన్డ్ ఫర్ మీ. యూ మీరు ఊహించుకోవచ్చు ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ జాబ్, గవర్నమెంట్ జాబ్ ఉన్న ఫ్యామిలీకి ఒక రెస్పెక్ట్ ఎలా ఉంటదో. అండ్ వెన్ హి రిజైన్స్ దట్ జాబ్ తర్వాత మా ఫ్యామిలీలో మా ఫాదర్‌కి చాలా రెస్పెక్ట్ అనేది పోయింది. ఇన్‌ఫాక్ట్ ఇన్సల్ట్ కైండ్ ఆఫ్ థింగ్ అయింది. అండ్ మా ఊర్లో కూడా దే యూజ్డ్ టు బి లైక్ జాబ్ లేదు, కొడుకు కోసం వదిలేసాడు. కొడుకు ఇంత చిన్న ఏజ్‌లో ఇంత డెసిషన్ తీసుకున్నాడు. అంటే ఆఫ్టర్ మై ఫాదర్ ఎక్స్‌పైర్డ్ ఆ జాబ్ మా డ్యాడీకొచ్చిందనమాట. సో, ఫ్రీగా వచ్చేయడం వల్ల తెలియలేదు అని చాలా వర్డ్స్ వచ్చినాయన్నమాట మా ఫాదర్‌కి. బట్ అయన్నీ ఈవెన్ మై ఫాదర్ క్రైడ్ ఎ లాట్ ఆఫ్ టైమ్స్ నాకు తెలియకుండా. ఐ నో దట్ హి క్రైడ్. హ్మ్. ఈవెన్ దట్ బూస్టెడ్ మీ ఎ లాట్ యాక్చువల్లీ. మా ఫాదర్ నా కోసం అప్పుడు వరకు నేను సరదాగా ఆడేవాడిని. ఫర్ ఫన్. ఐ యూజ్డ్ టు ప్లే ఫర్ ఫన్ అండ్ మా ఫాదర్‌ని ఇంప్రెస్ చేయడానికి ఆడేవాడిని. వన్స్ మా ఫాదర్ ఎప్పుడైతే ఆ సఫర్ స్టేజ్‌ని చూసానో, అప్పుడు ఐ వాస్ లైక్ నో, ఐ హావ్ టు ప్లే. ఇంకా మా ఫాదర్ ఎందుకు నా కోసం ఇంత సాక్రిఫైస్ చేసాడు. ఐ హావ్ టు హి బిలీవ్డ్ ఇన్ మీ. లేకపోతే రిజైన్ చేసేవాళ్ళు కాదు కదా గవర్నమెంట్ జాబ్‌ని. ఇట్స్ నాట్ ఈజీ ఎవ్రీవన్ గెట్స్ గవర్నమెంట్ జాబ్. అండ్ ఇంత సఫర్ అవుతున్నారు వేరే వాళ్ళ దగ్గర నుంచి అంటే ఐ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ మీ దట్ ఐ షుడ్ మేక్ సమ్‌హౌ ఆహ్, లైక్ ఎ ప్రౌడ్ ఫీలింగ్ చేయాలి అని. అండ్ ద బెస్ట్ మూమెంట్ ఫర్ మీ ఈస్ ఆఫ్టర్ సీఎస్‌కే విన్నింగ్ షాట్ తర్వాత he came to me and literally he's crying and he hugged me. That's the best moment for me. ఎవరైతే అందరూ మా డ్యాడీని ఇన్సల్ట్ చేశారో, లేకపోతే జాబ్ లేదు అని అన్నారో, దే ఆల్ ఆర్ కాలింగ్ హిమ్ నౌ. అండ్ ఇంకా చాలా మంది కాల్ చేసి మీరొక ఇన్‌స్పిరేషన్ అయ్యారు అని మా డ్యాడీకి చెప్పడం. మా డ్యాడీ ఈస్ సో హ్యాపీ అండ్ హి ఈస్ సో ప్రౌడ్. ఒక సన్‌కి అంతకు మించి ఇంకేం కావాలి. అండ్ ఐయామ్ డెఫినైట్‌లీ ష్యూర్ ఐ విల్ మేక్ హిమ్ మోర్ ప్రౌడ్ అండ్ ఐ విల్ మేక్ తెలుగు పీపుల్ మోర్ ప్రౌడ్. ఈవెన్ తెలుగు పీపుల్ కూడా నా మీద ఇప్పుడు కొంచెం ఎక్స్‌పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. ఐ విల్ వర్క్ ఆన్ మై గేమ్ అండ్ ఐ విల్ డెఫినైట్‌లీ మేక్ ష్యూర్ దట్ ఐ విల్ మేక్ ఎవ్రీవన్ ప్రౌడ్. దట్స్ ద స్టోరీ ఆఫ్ మై ఫాదర్ అండ్ మీ. మీరు మీ ఫాదర్ గురించి చెప్పారు. మీ ఫాదర్ మీకు ద ఇంపాక్ట్ యువర్ ఫాదర్ హ్యాడ్ మీ మీద. అండ్ నాకు ఎస్పెషల్లీ మీరు చెప్పిన పాయింట్స్‌లో అన్నిటికంటే బాగా నచ్చింది. మీరు అప్పటి వరకు ఒక ఓకే ఎంజాయ్‌మెంట్ లాగా లేకపోతే ఒక ఓకే క్రికెట్ అంటే నాకిష్టం అన్నట్టు ఉన్నారు గానీ, మీ ఫాదర్ అంత బాధపడడం చూసి ఆ ఇన్సల్ట్ అవ్వడం అది చూసి మీరు ఎట్లన్నా సరే నేనిప్పుడు దీన్ని కెరీర్ లాగా సీరియస్‌గా తీసుకొని నేను సాధించాలని అనుకున్నారు. దెన్ నువ్వు సీఎస్‌కే మీద విన్నింగ్ షాట్ కొట్టినప్పుడు ఆయనొచ్చి నిన్ను హగ్ జేసుకోవడము. సో, అది అది వింటుంటేనే అసలు ఎంత ఇన్‌స్పైరింగ్‌గా ఉందంటే ఒక నితీష్ లాంటి ఒక టాలెంట్‌కి అది బయటికి రావాలనంటే అది ఆ ఏజ్‌లో ఎస్పెషల్లీ మాకంటే మేమొక 25, 26కి వరకు మేము ట్రై చేయొచ్చు బీయింగ్ ఎన్ యాక్టర్. బట్ అదే లీడ్ యాక్టర్ లాగా ఉండాలంటే. బట్ బీయింగ్ ఎ క్రికెటర్ యూ షుడ్ డూ ఇన్ యువర్ టీన్స్. డెఫినైట్‌లీ అలాంటి ఫాదర్ సపోర్ట్ ఉంటే ఐ థింక్ నితీష్ లాంటి మీలాంటి టాలెంట్స్ ఇంకెవరన్నా ఉంటే వాళ్ళు గూడా ఎంతో మంది షైన్ అవ్వగలుగుతారు. అలాంటి ఫాదర్ ఉంటే. అండ్ అలా ఆయనిచ్చిన ఎనర్జీ గనుక ఆ మోటివేషన్‌తోనే మీరు లైఫ్ లాంగ్ ఆడితే ఐ థింక్ యూ విల్ గో టు వెరీ బిగ్ హైట్స్ అండ్ యుల్ మేక్ అస్ ఆల్ ప్రౌడ్ అండ్ గెట్ వరల్డ్ కప్స్ ఫర్ అస్. షూర్, షూర్. తప్పకుండా. యాహ్! సో, యాహ్! జనరల్లీ వె మీ విరాట్ కోహ్లీ మీ ఫేవరెట్ ప్లేయర్. సో, తనకి ఒక అగ్రెషన్ అనేది చాలా అంటే మనం విరాట్ కోహ్లీ అంటే మనం అగ్రెషన్ అనేది ఎక్కువంటారు. సో, ఆయన బ్యాటింగ్ ఎంత ఫేమస్సో ఆయన అగ్రెషన్ అంతే ఫేమస్. బట్ యాస్ సచ్ ఒక అగ్రెషన్ అనేది ఒక క్రికెటర్‌కి, ఆ టీమ్‌కి అంటే అది హెల్ప్ అవుతదా? ఇంపాక్ట్ ఉంటదా? అసలు వాట్ ఈస్ ఇట్? ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ వుడ్ సే చాలా ఇంపాక్ట్ ఉంటది. ఇఫ్ మీరు చూసుంటారో లేదో ఇండియా ఒక మ్యాచ్ సారీ ఎవరితో ఆడతారంటే ఇంగ్లాండ్ ఐ గెస్. టెస్ట్ మ్యాచ్. ఇంగ్లాండ్‌తో అనుకుంటా. యాహ్! టెస్ట్ మ్యాచ్. ఆ! సో, ఆ ఇంగ్లాండ్‌లో మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌తోనే యాహ్! లార్డ్స్‌లో. ఇంగ్లాండ్‌తోనే.
ద వే ఫస్ట్ ఈ విరాట్ కోహ్లీ అగ్రెషన్ స్టార్ట్ చేసాడు. అండ్ తర్వాత బౌలర్స్ పంప్ అప్ అయ్యారు. జస్ప్రీత్ బుమ్రా అవ్వచ్చు, సిరాజ్ అవ్వచ్చు. సో వాళ్ళు పంప్ అప్ అయ్యి విరాట్ కోహ్లీ అగ్రెషన్ మ్యాచ్ చేశారు. దట్స్ వేర్ వెన్ అపోనెంట్ టీమ్స్ గెట్ ఇన్ టు ట్రబుల్. అప్పుడు వాళ్ళు భయపడతారు. సో విరాట్ కోహ్లీ మెంటాలిటీ గురించి ఎందుకు అంతగా చెప్తున్నానంటే, ఇట్స్ నాట్ లైక్ జనరల్ అందరూ ఆ అగ్రెషన్ బయట పెట్టి ఆ అగ్రెషన్ చూపించగలరు అని. ఇట్స్ అబౌట్ క్యారెక్టర్. మీ క్యారెక్టర్ ని కోల్పోకూడదు. ఎప్పుడైతే మీకు ఆ అగ్రెషన్, జెన్యూన్ అగ్రెషన్ ఉందో అది ఎప్పుడు ఉంచాలి. సో దట్స్ వెన్ ద ఫైర్ కమ్స్. మీరు అగ్రెషన్ ఉండి అన్ని చేసి ఇప్పుడు బౌలర్ ఏదో వచ్చి తిట్టాడు. అరే! నేను మళ్ళీ మాట్లాడితే మళ్ళీ నెక్స్ట్ బాల్ ఔట్ అయిపోతే ఇలా బాగోదు అది ఇది అని అనుకుంటే ఇట్స్ నాట్ లైక్ దట్. ఇప్పుడు వాడొచ్చి ఏదైనా అన్నాడంటే యూ షుడ్ రిప్లై ఇట్ విత్ యువర్ బ్యాట్ అండ్ యూ షుడ్ సే సంథింగ్ టు హిమ్ అగైన్. అప్పుడు ఇట్ విల్ బి లైక్ వాడు ప్రెషర్‌లోకెళ్తాడు. సో యెస్. అగ్రెషన్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు వాడేదో అన్నాడు నేనేదో అనకుండా నేను ఒక సెంచరీ కొట్టినా కూడా నాకు ఆ మంచి ఫీలింగ్ ఉండదు. బికాజ్ ఐ లాస్ట్ మై క్యారెక్టర్ దేర్. యెస్. ఇప్పుడు వాడేదో అన్నాడు నేను మళ్ళీ తిరిగి అన్నా నేను 0 కొట్టినా ఐ ఐ డిడ్ంట్ లాస్ట్ మై క్యారెక్టర్. నెక్స్ట్ మ్యాచ్ అన్నా మళ్ళీ 100 కొడతా. బట్ ఆ క్యారెక్టర్ అనేది మెయింటైన్ అవ్వాలి. అది అందరి క్రికెటర్స్‌లో నుంచి బయటికి రాదు. దాచుకుంటారు అండ్ భయపడతారు ఎక్స్‌ప్రెస్ చేయడానికి. సో, ఈ విరాట్ కోహ్లీ దగ్గర నుంచి జెన్యూన్‌గా వస్తదది. సో, ఆ హ్మ్. అగ్రెషన్ అనేది మెయింటైన్ చేస్తే ఆ అగ్రెషన్ ఇంపాక్ట్ టీమ్ మీద కూడా ఉంటది. యూ కెన్ రైట్. ఈవెన్ విన్ మ్యాచెస్ విత్ ద అగ్రెషన్ ఆల్సో. సో, మరిప్పుడు అదే ఇప్పుడు ఒక 'రోహిత్ శర్మ' ఆర్ 'ధోని' వాళ్ళ స్టైల్ మళ్ళీ వేరుంటది. వాళ్ళకు మోర్ కూల్‌గా ఉంటారు ఆర్ మోర్ యెస్. ప్రాక్టికల్‌గా ఉంటారు. కోహ్లీదేమో ఒక అగ్రెషన్ స్టైల్ ఉంటది. బట్ యాహ్! అంటే ఎవరి స్టైల్ వాళ్ళకుంటది. బట్ డిఫరెంట్ కెప్టెన్సీస్, డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. ధోని టీమ్‌ని మోటివేట్ చేసి ఎలా ఆడితే బెటర్, ఎలా ఎలా ప్లాన్ చేస్తే బెటర్ అన్న ప్లాన్‌లో వెళ్తాడు. హ్మ్. అండ్ కమింగ్ టు కోహ్లీ అగ్రెషన్‌లో అటాక్ చేస్తూ భయపెడుతూ ఆడిపిస్తాడు. సో, ఇట్లా ఎవరి కెప్టెన్సీలో వాళ్ళకి వాళ్ళ హ్మ్. ఓన్ రూల్స్ ఉంటాయి. రైట్. సో, అండ్ యాహ్! ఈసారి యూ గాట్ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డ్ ఐపీఎల్‌లో. దట్స్ ఎ వెరీ బిగ్ ఫీట్. కంగ్రాచ్యులేషన్స్ ఫర్ థాట్. ఆహ్, థాంక్ యూ. సో, సన్‌రైజర్స్ లాస్ట్ 2, 3 సీజన్స్ వరకు చెప్పాలంటే సరిగ్గా ఆడలేదు. ఈవెన్ మా తెలుగు ఆబ్వియస్‌లీ మేము సన్‌రైజర్స్‌కే సపోర్ట్ చేస్తాం. హోమ్ టీమ్ కాబట్టి. బట్ అది సరిగ్గా లేకపోవడము, ఆడకపోవడం అనేది మాకు బాధగా ఉండింది. బట్ ఈ ఇయర్ ఓకే. కప్ రాకపోయినా అసలు ఓడిపోయిన రోజు కూడా ఎక్కువ ఎవరికీ బాధ లేదు. అసలు ఈ ఇయర్ 270స్ గాని, ఇవి గాని అంటే పాట్ కమిన్స్ రావడం డిఫరెన్స్ జరిగిందా? ఆర్ ఏదన్నా వాట్ వాస్ ద డిఫరెన్స్ దట్ హ్యాపెండ్ టు ద టీమ్? ఈస్ ఇట్ పాట్ కమిన్స్ ఆర్ వాట్ హ్యాపెండ్? టోటల్లీ క్రెడిట్ క్యాట్ కమిన్స్‌కి ఇవ్వలేను. ఎందుకంటే యెస్, ఆఫ్‌కోర్స్ హి ఈస్ పాజిటివ్ అబౌట్ ద టీమ్ అండ్ ఆల్. బట్ లాస్ట్ ఇయర్ నేమ్స్ తీసుకున్న బట్ ఇండియన్ క్రికెటర్స్‌లో ఎవరైతే హై ర్యాంక్డ్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళు పెర్ఫార్మ్ చేయకపోవడం వల్ల ఇంపాక్ట్ చాలా ఎక్కువుంది. సో, ఈ హుహు. ఇయర్ ఏమైందంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ స్టార్ట్ ఇవ్వడం. లాస్ట్ ఇయర్ కూడా యూ కెన్ సీ అభిషేక్ శర్మ దగ్గర నుంచి స్టార్ట్ రాలేదు. బికాజ్ యెస్. అవతల యెస్. ఎండ్‌లో వికెట్స్ పడుతున్నాయి. ఆఫ్‌కోర్స్ అభిషేక్ శర్మ మీద ప్రెషర్ ఎక్కువైంది. ఈ ఇయర్ ట్రావిస్ హెడ్ కూడా అదే స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయడం, అభిషేక్ శర్మ కూడా స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయడం అండ్ ఇండియన్ ప్లేయర్స్ లైక్ హూ ఈస్ అండర్ రేటెడ్ గాట్ సక్సెస్‌ఫుల్ యెస్. అండ్ క్లాసన్ హూ ఈస్ ఆల్రెడీ ఇన్ ఫార్మ్. సో, ఇట్లా ప్లేయర్స్ అందరూ సెట్ అవ్వడం, కాంబినేషన్ సెట్ అవ్వడం వల్ల ఇట్ కేమ్ రియల్లీ గుడ్. ఆఫ్‌కోర్స్ ప్యాట్ కమిన్స్ ఆహ్, పాత్ర కూడా ఉంది ఇందులో. బికాజ్ హి ఈస్ ఆల్వేస్ బీన్ పాజిటివ్. చాలా మంది కెప్టెన్ పాజిటివ్‌గా ఉండరు అటాక్ చేస్తామంటే. బికాజ్ హ్మ్. దే వాంటెడ్ టు ప్లే సేఫ్. బట్ ప్యాట్ కమిన్స్ సెడ్ ఎవ్రీవన్ హాస్ ఎ ఫ్రీ హ్యాండ్. బట్ దే హావ్ టు బి రెస్పాన్సిబుల్ అబౌట్ దేర్ వికెట్. సో, హ్మ్. అందరూ ఎవరి వికెట్‌కి వాళ్ళు రెస్పాన్సిబుల్ ఉన్నారు. రైట్. రైట్. బిగినింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు అపోజిట్‌గా ఒక పెద్ద బ్యాట్స్‌మన్ మీరు బౌలింగ్ చేస్తున్నప్పుడు ఆర్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అపోజిట్‌గా ఒక 'జస్ప్రీత్ బుమ్రా' లాంటి బౌలరో ఇలా ఉన్నప్పుడు డెఫినైట్‌లీ అంటే ఇప్పుడు యూ బౌల్డ్ టు 'విరాట్ కోహ్లీ' ఇన్ యువర్ డెబ్యూ మ్యాచ్. హూ ఈస్ యువర్ ఐడల్? అండ్ మీరాయన వికెట్ తీసే దానికే ఎళ్ళాలి. సో, ఆహ్, ఆ సిట్యుయేషన్‌లో లైక్ వాట్ వుడ్ యూ ఫీల్? అంటే ఐయామ్ బౌలింగ్ టు హిమ్ అండ్ ఐ నీడ్ టు టేక్ హిస్ వికెట్ లైక్ వాట్ అంటే వాట్ వాస్ గోయింగ్ త్రూ ఇన్ యువర్ మైండ్ ఆ టైమ్‌లో? ఆబ్వియస్లీ ఫస్ట్ ఇయర్‌లో నర్వస్ అనేది ఉంది. ప్లేయింగ్ అగైన్స్ట్ ఆర్‌సీబీ మై ఫేవరెట్ టీమ్ అండ్ ప్లేయింగ్ అగైన్స్ట్ విరాట్ కోహ్లీ, బౌలింగ్ టు హిమ్. ఓహ్! ఐ ఫెల్ట్ ఆర్‌సీబీ వాస్ నర్వస్ యువర్ బట్ ఫేవరెట్ టీమ్ రైట్? యాహ్! yeah, it was my favorite team, but last 10 years I supported them. I'm a huge fan of RCB, but not right now. యాహ్! యాహ్! ఆబ్వియస్లీ S నౌ యూ కాంట్ బి బికాజ్ యూ ఆర్ ఆర్స్. యాహ్! యాహ్! సో, నర్వస్‌నెస్ అనేదుంది. బట్
ఐ ఆల్వేస్ యూస్ టు బిలీవ్ దిస్ ఆల్రెడీ మీకు చెప్పాను కూడా లైక్ ఆ ప్రెషర్ సిచ్యువేషన్ ఆ నర్వస్ ని ఎవరైతే హ్యాండిల్ చేసి ఆ ఫేస్ ని దాటి బియాండ్ వెళ్తారో వాళ్ళే సక్సెస్ఫుల్ అవుతారని సో ఐ జస్ట్ థాట్ ఈ నర్వస్నెస్ అంతా ఇట్స్ లైక్ నార్మల్ బట్ యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ నీ ఎబిలిటీని చూపించు రెస్ట్ ఆల్ ఎగ్జిక్యూషన్ సరిగ్గా చేయి రెస్ట్ ఆల్ విల్ హ్యాపెన్ ఇన్ ఇట్స్ వే అని అనుకున్నాను హ్యాడ్ ఎ డీసెంట్ సీజన్ అండ్ నెక్స్ట్ ఇయర్ యూ కెన్ సీ హ్యాడ్ గుడ్ సీజన్. Yes. Very good season you had this year, obviously. Yeah, I was thinking, మీరు చెప్తుంటే మన వరల్డ్ కప్ లో ఇండియా కూడా ఫైనల్స్ వరకు వచ్చింది. ఈసారి ఎస్ఆర్హెచ్ కూడా ఫైనల్స్ వరకు వచ్చింది. అండ్ వరల్డ్ కప్ లో కోహ్లీ ప్లేడ్ రోల్. ఒక స్టార్టింగ్ లో ఇన్నింగ్స్ అంతా లాంగ్ వరకు తీసుకెళ్లి నెక్స్ట్ మన సూర్యకుమార్ యాదవ్ వాళ్ళ హార్దిక్ పాండ్యా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేవాడు. ముందు ఓపెనర్స్ రోహిత్ శర్మ వాళ్ళు బాగా ఆడేవాళ్ళు. సో ఐ ఫెల్ట్ యూ టుక్ అప్ దట్ రోల్ ఫర్ సన్ రైజర్స్ దిస్ సీజన్. సో ఐ ఫెల్ట్ Yeah, సిమిలర్ actually. ఇన్ దట్. అండ్ ఆఫ్ కోర్స్ యు ఆర్ అన్ ఆల్ రౌండర్. కోహ్లీ బౌలింగ్ కూడా యు డిడ్ అ వెరీ గుడ్ జాబ్. సో లైక్ బౌలింగ్ హూస్ ద ఇన్స్పిరేషన్, లైక్ హౌ డిడ్ ఐ మీన్ కోహ్లీ బ్యాటింగ్ ఐ కెన్ అండర్స్టాండ్, బట్ బౌలింగ్ లైక్ ఎందుకంటే రెండు చేయడం కష్టం కదా. యు నీడ్ టు కాన్సంట్రేట్ ఆన్ బోత్ ద థింగ్స్. Bowling, I like Bhuvneshwar Kumar. Oh, wow, సో nice. హీస్ మై ఫేవరెట్, హీస్ బీన్ మై ఫేవరెట్ బౌలర్ అండ్ తన టీమ్ లోనే మళ్ళీ వచ్చి ఆడడం అనేది ఇట్స్ మై సో హ్యాపీ మూమెంట్ తన దగ్గరికి వచ్చి నేర్చుకోవడం. బికాజ్ ఐ బౌల్ లాట్ ఆఫ్ ఇన్ స్వింగ్స్ అండ్ అవుట్ స్వింగ్ బోత్ వేస్ ఐ కెన్ స్వింగ్ అండ్ ద సేమ్ ఎబిలిటీ హీ హ్యాస్ అండ్ తన దగ్గరికి వచ్చి ఇంకా నేర్చుకోవడం. సో ఈ లాట్ ఆఫ్ హెల్ప్ఫుల్ పాయింట్స్ నాకు ఇలాంటి అంటే ఇంత యంగ్ ఏజ్ లో అంత ఎక్స్పీరియన్స్ బౌలర్ దగ్గర ఎక్స్పీరియన్స్ తీసుకోవడం. సో థ్యాంక్ఫుల్ ఫర్ ద ఆపర్చునిటీ ఎస్ఆర్హెచ్ లో. సో అండ్ యా, కాన్సన్ట్రేటింగ్ ఆన్ బోత్ అడుగుతున్నా. అంటే బ్యాటింగ్ ఆబ్వియస్లీ ఎంత పెద్ద జాబ్ ఉంది నీకు, అండ్ బౌలింగ్ కూడా ప్రాపర్ గా పర్ఫామ్ చేయాలి. ఆల్రౌండర్ జాబ్ కదా. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో హౌ డు యూ బ్యాలెన్స్ అంటే బోత్ ఆఫ్ దెమ్? if you ask me, it's always tough for me. It's not that easy. When people see Hardik Pandya, the growth he has, the money he has, the fame he has, అదంతా చూస్తారు. బట్ the hard work which he did behind the scenes అది ఎవరు చూడరు. బికాస్ బీయింగ్ అన్ ఆల్రౌండర్ ఇస్ నాట్ దాట్ సింపుల్. బికాస్ మీకు అసలు రెస్ట్ దొరకదు. యూ హ్యావ్ టు బీ ఆన్ గ్రౌండ్ ఆల్వేస్. లైక్ ఇప్పుడు ఒక ప్యూర్ బ్యాట్స్మెన్ అనుకోండి, బ్యాటింగ్ అయిన తర్వాత బౌలింగ్ అప్పుడు హీ టేక్స్ రెస్ట్. తనకి ఏం జాబ్ ఉండదు, బౌలింగ్ వేయాల్సిన అవసరం ఉండదు. ఒక ప్యూర్ బౌలర్ అనుకోండి, బౌలింగ్ అయిపోయిన తర్వాత బ్యాటింగ్ అప్పుడు హీల్ జస్ట్ షూస్ చేసి రిలాక్స్ అయిపోతారు. అవును. ఫర్ ఆల్ రౌండ్స్ ఇట్స్ నాట్ లైక్ దట్. వాళ్ళు బౌలింగ్ వేయాలి, ఫీల్డింగ్ చేయాలి, మళ్ళీ వచ్చి ఆ బ్యాటింగ్ కూడా రెడీ ఉండాలి. ఎప్పుడు సాక్స్ ఆన్ లో ఉండాలి. సో ఇఫ్ యూ ఆస్క్ మీ దట్ రికవరీ పార్ట్, ద స్ట్రెంగ్త్ పార్ట్, ద కండిషనింగ్ పార్ట్, ఫిట్నెస్ పార్ట్, ఇవన్నీ మ్యాటర్ అవుతాయి. ద డైట్ పార్ట్, ఎస్. ఇవన్నీ మ్యాటర్ అవుతాయి ఆల్రౌండర్స్ కి. ఎస్పెషల్లీ స్పోర్ట్స్ ప్లేయర్స్ లో ఆల్రౌండర్స్ ఆర్ ద మ్యాచ్ విన్నర్స్ అండ్ ఐ బిలీవ్. Because ఎస్. if they fail in batting, they will be successful. They have a chance to be successful in bowling. So that's what I feel. అందుకే చాలా రేర్ ఉంటది ఈ ఎబిలిటీ చాలా మందిలో. I got that ability and I don't want to leave that ability. సో you are very keen on becoming an all-rounder for India, not just batsman. Yeah, even my ultimate goal is becoming the world's best all-rounder. So Right? that's my ultimate goal. ఎస్. కప్ మాకు వరల్డ్స్ బెస్ట్ ఆల్రౌండర్ అంటే ఇప్పటి వరకు కపిల్ దేవ్ ఒకడే తెలుసు. నెక్స్ట్ యూ షుడ్ బి దాట్. నైస్. Yeah, sure. Definitely. Will give my best. ఎస్. మన కంట్రీలో ఒక సినిమా ఒకటి, క్రికెట్ ఒకటి అనేవి ప్రతి ఒక్కరికి ఫాలో అయ్యేవి. అంటే సినిమా చూడని వాళ్ళు ఉండరు. వారికి ఒక లైఫ్ లో ఒకసారి కూడా క్రికెట్ ఆడని వాళ్ళు ఎప్పుడూ ఉండరు. సో if I may ask, what is that impact films had on you? Movies. ఆబ్వియస్లీ మోటివేటెడ్ మూవీస్ చాలా ఉన్నాయి. లైక్ రీసెంట్ గా మాట్లాడుకుంటే 12th ఫెయిల్ మూవీ ఇస్ దేర్. Wow. Yes. ఇట్స్ లైక్ సో మోటివేటివ్ మూవీ. లైక్ ఐ వాచ్ 2-3 టైమ్స్ అనుకుంటా మా ఐప్యాడ్ లోనే ట్రావెలింగ్ డే అప్పుడు. లైక్ Yes. సో మోటివేటివ్. ఈవెన్ ఐ క్రైడ్ ఇన్ సమ్ సీన్స్. Yes. సో Yes. చాలా ఇంపాక్ట్ అయితే ఉంటది ఆబ్వియస్లీ. లైక్ ఫర్ మీ, ఫర్ యంగ్స్టర్స్, ఫర్ ఎల్డర్స్, ఫర్ లాట్ Yeah. ఆఫ్ For పీపుల్, లైక్ anyone వాట్ who కైండ్ ఆఫ్ wants మూవీస్ యు to, ఆర్ డూయింగ్. yeah. For anyone who wants to grow in their life, those kind ఎవ్రీవన్. of movies will be really inspirational. So that's why నేను కూడా ఐ టేక్ ఐ మీన్ అట్లీస్ట్ ఐ టేక్ సమ్ జాగ్రత్తలు కొన్ని తీసుకుంటాను. డెఫినెట్లీ యూనో మనం ఎట్లయితే ఇలాంటి సినిమాస్ చూసి ఇన్స్పైర్ అవుతామో,
చిన్నప్పటి నుంచి. అలాంటి ఇప్పుడు ఒక జనరేషన్ వస్తున్నప్పుడు నా మూవీస్ చూసినప్పుడు వాళ్ళకి కొంచెమన్నా ఇన్‌స్పిరేషన్ ఉండాలి. యెస్, మూవీ హిట్ అవ్వాలి. ఎవ్రీథింగ్ షుడ్ బి దేర్. బట్ ఆ ఇన్‌స్పిరేషన్ ఉంటే యూ నో మన వల్ల ఆ పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటే యూ నో మనకు గూడా బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఫర్ ద పాజిటివ్ ఇంపాక్ట్. ఎగ్జాక్ట్‌లీ. యువర్ ఆన్ పాయింట్. యాహ్! యాహ్! ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. రైట్. అండ్ ఆల్సో మీరు మా సినిమా మా మా మూవీ స్క్రిప్ట్ ప్రకారం మా మూవీ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఎ క్రికెటర్ హూ కమ్స్ ఫ్రమ్ ఎ వెరీ స్మాల్ విలేజ్. అండ్ ఆయన వాళ్ళ ఫాదర్ తనకు అత్యంత సపోర్ట్ చేసి ఆయన స్థాయికి మించి కష్టపడి పిల్లోడిని క్రికెట్ కోచింగ్‌లో పెట్టించి తన కోసం చాలా జేస్తాడు. అలాంటి ఫాదర్‌కి ఒక ఇష్యూ వచ్చినప్పుడు కొడుకు దాన్ని ఎలా ఎత్తుకున్నాడు, ఎలా విలన్స్‌ని ఎదుర్కొన్నాడు, ఈ ఫార్మాట్‌లో ఉంటుంది. సో, ఇట్ వాస్ ఐ ఫెల్ట్ ఇట్ వాస్ ఆల్‌మోస్ట్ సిమిలర్ టు మై యెస్. ఆహ్, యెస్. అదే అందుకే ఆల్‌మోస్ట్ సిమిలర్ టు మై స్టోరీ లాగే ఉంది. అందుకే వి వర్ లైక్ అరే! వెన్ ఐ హర్డ్ యువర్ స్టోరీ ఆఫ్టర్ ఐ మీన్ ఈసారి ఐపీఎల్‌లో వెన్ యూ షైన్డ్ ఎవ్రీవన్ స్టార్ట్ నేను గూడా మీ గురించి చదివినప్పుడు అది లైక్ అరే! నేను ఆల్‌మోస్ట్ బయోపిక్ తీస్తున్నట్టుంది నాకు అన్నట్టు అనిపించింది. సో, యాహ్! దట్స్ వై ఐ రియల్లీ వాంటెడ్ టు హావ్ దిస్ ఇంటర్వ్యూ విత్ యూ అండ్ టాక్ టు యూ. సో, యాహ్! దట్స్ వై ఐ వుడ్ సే మీకు గూడా చాలా చాలా కనెక్టింగ్‌గా ఉంటది. మా మూవీ మీరు ఇన్ కేస్ మీరు ఫ్రీ ఉన్నప్పుడు మా మూవీ చూస్తే ఇట్స్ రిలీజింగ్ టుమారో. డెఫినైట్‌లీ ఫాదర్ కనెక్షన్ అంటున్నారు కాబట్టి డెఫినైట్‌లీ యాహ్! ఐ విల్ గో అండ్ వాచ్. ద మేబీ మీ బిగ్గెస్ట్ టికెట్స్ దొరుకుతాయో దొరకవో టుమారో మీరు బట్ మీరు 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 డెఫినైట్‌లీ ఐ విల్ ఎప్ ట్రై టు నీ గెట్ వన్ టికెట్. నీకెక్కడ ఎప్పుడు టికెట్స్ కావాలి చెప్పు. ఐ విల్ మేక్ ష్యూర్ యూ హావ్ ఇట్ ఇన్ యువర్ హ్యాండ్స్. Maybe I will go with my friends. That will be good start. This Saturday I will go. యెస్. Maybe డెఫినైట్లీ మీకు Saturday. This Saturday I'll ఇది go. యాహ్! విల్ ఫైండ్ ఔట్ విచ్ థియేటర్ అండ్ విల్ Yeah, గెట్ it's fine. It's టికెట్స్ fine. వెల్ డన్. I'll బట్ get it. I'll get it. It's fine. బట్ అండ్ ఆల్సో మూవీ చూసి మాకు చెప్పండి ఎలా అనిపించింది నీకు అని. Definitely, definitely. I will యాహ్! let you know. యాహ్! సో యాహ్! థాంక్ యూ సో మచ్ నితీష్. బికాజ్ నేను లైక్ ఐ టోల్డ్ యూ రీజన్ ఐ వాంటెడ్ టు టాక్ టు యూ ఈస్ నేను ఏదైతే మూవీ ఇప్పుడు చేస్తున్నానో ఐ ఫెల్ట్ రియల్లీ క్లోజ్ టు యువర్స్ అండ్ ఈవెన్ మీతో మాట్లాడుతున్నప్పుడు గూడా ఇంటర్వ్యూ అంతా చాలా సినిమా క్యారెక్టర్ పక్కన పెడితే ఆ కనెక్షన్ ఐ కుడ్ ఫీల్. ఎందుకంటే చెప్తున్నప్పుడు చాలా సార్లు నాకు గూడా నేను గూడా ఇలాగే నేను ఇలాగే ఆలోచించాను, ఇలాగే ఆలోచిస్తున్నాను అని చాలా చాలా విషయాల్లో అనిపిచ్చింది. సో, యాహ్! ఐ హోప్ యూ ఆల్సో ఫెల్ట్ ద సేమ్ ఫస్ట్. Yeah, even I know it's difficult for you guys also. ఓన్‌గా గ్రోత్ రావాలి ఒక ఇండస్ట్రీలో అంటే క్రికెట్‌లో ఎంతైతే మేము చూస్తున్నామో అండ్ ఇండస్ట్రీలో కూడా చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటది. ఈవెన్ ఐ నో దట్. యాహ్! ఓన్‌గా మీరు వస్తున్నారు అండ్ యూ ఆర్ డూయింగ్ సమ్ గుడ్ మూవీస్ అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ వర్క్ అండ్ ఐ హోప్ యూ గెట్ రియల్లీ థాంక్ యూ. సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మూవీ టూ. థాంక్ యూ సో మచ్ నితీష్. అండ్ ఇద్ ద అంటే ఇంకో మెయిన్ రీజన్ నేను ఇంటర్వ్యూ అనుకుంది గూడా సరే మూవీ ప్రమోషన్ అది పక్కన పెడితే ఐ రియల్లీ వాంట్ టు టాక్ టు యూ అండ్ నో ఫ్రమ్ యూ. సో దట్ ఈ ఇంటర్వ్యూ చూసి చాలామంది మనలో ఒకడు అయ్యాడు అనంటే మనం గూడా అవ్వగలుగుతాము అన్న కాన్ఫిడెన్స్ ఒస్తుంది. నాకు నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు ఇలా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా 'నాని' గారు, 'రవితేజ' గారు, 'మెగాస్టార్' అందరూ ఇలా ఉన్నారన్నప్పుడు ఇంట్లో ఎందుకురా మనకెలా అవుతదిరా అంటే వాళ్ళని చూపిచ్చి నేను అలా అవుతాను. ఆ పాసిబిలిటీ ఉంది అని చెప్పడానికి మాకు ఒకటుండేది. సో, అట్లా ఇప్పుడు క్రికెట్‌లో గూడా ఇప్పుడెవరన్నా వైజాగ్‌లోనో, హైదరాబాద్‌లోనో ఎవరైనా పిల్లోడు క్రికెట్ ఆడతా అంటే, లేదురా మనకేముంది అంటే, లేదు నితీష్ చేసాడు గదా! మాకు పాసిబుల్ అవుతది అని ఒక మోటివేషన్ అందరికి వస్తుంది. సో, దట్ ఈస్ వన్ వెరీ గుడ్ థింగ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ నితీష్. ఇఫ్ మీరిలా చెప్పడం వల్ల ఆహ్, మీ జర్నీ గాని వాట్ హ్యాపెండ్ ఆర్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఇవన్నీ చెప్పడం వల్ల ఐ థింక్ ఇట్ విల్ బి రియల్లీ బెనిఫిషియల్ అలా మన యూత్ వాటెవర్ యాస్పైరింగ్ క్రికెటర్స్ అందరికి. సో, థాంక్ యూ సో మచ్. డెఫినెట్‌లీ. ఐ డోంట్ వాంట్ టు హైడ్ ఎనీథింగ్. నా సక్సెస్‌కి సీక్రెట్స్ అయన్నీ ఐ జస్ట్ ఆహ్, తెలుగు మన ఆంధ్ర స్టేట్స్ ఆర్ హైదరాబాద్ స్టేట్స్ నుంచి ఎంత మంచి ప్లేయర్స్ వస్తే నాకు అంత హ్యాపీగా ఉంటది. సో, యెస్. ఈవెన్ వి విల్ హావ్ ద డామినెన్స్ ఇన్ ఇండియన్ క్రికెట్ ఆర్ ద వరల్డ్ వైడ్. సో,
హ్యాపీ ఫీలింగ్ అనేది ఉంటది కదా! ఒక అందరు తెలుగు ప్లేయర్స్ ఆడుతున్నారంటే. ఈవెన్ ఐయామ్ ప్లేయింగ్ నౌ అండ్ ఐయామ్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఇంకా నా యంగ్‌స్టర్స్, నా సీనియర్స్ వాళ్ళు కూడా వచ్చి ఆడితే ఐ విల్ ఫీల్ మోర్ ప్రౌడ్ అబౌట్ థిస్. అండ్ హోప్‌ఫుల్లీ ఇన్ కమింగ్ ఇయర్స్ దేర్ విల్ బి ఎ హ్యూజ్ చేంజ్ ఇన్ ఆంధ్ర అండ్ హైదరాబాద్. Yes, definitely, Nitish. And I really wish మీ స్టోరీ అంతా విని ఇదంతా వింటూ ఉంటే ఐ రియలీ విష్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇంకా పెద్ద పెద్ద ప్లేసెస్‌కి వెళ్ళాలి. అండ్ మీ ఫాదర్‌ని ఇంకా ప్రౌడ్ చేయాలి. లైక్ యువర్ ఫాదర్ షుడ్ ఫీల్ ద లైక్ ప్రౌడెస్ట్ ఫాదర్ ఇన్ ద వరల్డ్. ఐ రియలీ విష్ దట్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ యాహ్! థాంక్ యూ. అది నేను యాక్చువల్లీ కలిసి చేద్దాం అనుకున్నాం, కుదరలేదు. బట్ ఇంటర్వ్యూ కోసం కాదు. బట్ డెఫినెట్‌లీ వి షుడ్ మీట్ సమ్ టైమ్ సూన్. ఎప్పుడన్నా సరదాగా మీతో ఎప్పుడన్నా క్రికెట్ ఆడాలి. షూర్. తప్పకుండా ఆడదాం. కలిసి ఆడదాం. విల్ ష్యూర్ మీట్ వన్ డే. యెస్. ఇట్ వాస్ యెస్. నైస్ టాకింగ్ టు యూ. థాంక్ యూ Nitish. Thank you, Nitish. See you. Thank you so much again for ఓకే. accepting and doing this interview for us. యూ ఆర్ వెల్కమ్. మోస్ట్ వెల్కమ్. Thank you. See you soon. Thank you.